ఎవరైతే కొత్తగా కమ్యూనిటీ చేస్తారో వాళ్ళు $10 యూఎస్డిటితో చేరాలి. ఓన్లీ $10 యూఎస్డిటితో చేరాలి. అప్పుడు $10 యూఎస్డిటితో చేరితే కంపెనీ ఎవరైతే కమ్యూనిటీలో చేరే వాళ్ళకి ఒక స్పెషల్ బెనిఫిట్ ఇస్తుంది. ఏమంటే మనము $10 కంపెనీ దగ్గర పర్చేజ్ కనుక చేస్తే మనకు 721 బిఎంవైటి కాయిన్స్ వస్తాయి. చూడండి, గమనించండి. $10 కనుక చేస్తే మనకు 721 కాయిన్స్ వస్తాయి. మనము స్టేకింగ్ లో 689 కాయిన్స్ పెడతాం. 689, నియర్లీ 25 కాయిన్స్ బిఎంవైటి కాయిన్స్ బెనిఫిట్. దానితో పాటు మీ స్వాప్ లిమిట్ అనేది స్టార్టింగ్ లోనే జీరోగా ఉంటది. చూడండి, స్వాపింగ్ లోనే రిమైనింగ్ స్వాప్ లిమిట్ జీరోగా ఉంటది. ఒక్కసారి మనం డయల్తో చేస్తే డైరెక్ట్ గా మీకు స్వాప్ లిమిట్ జీరోగా ఉంటది. తర్వాత మీకు అదనంగా 25 కాయిన్స్ కూడా బిఎంవైటి కాయిన్స్ కూడా బెనిఫిట్ రాబోతుంది. చూడండి, మన ఎండి గారు ఎవరైతే వర్కింగ్ లీడర్ ఉంటారో వాళ్ళ కోసము ఎంత బాగా ఆలోచిస్తారు. లీడర్స్, మీరు మళ్ళీ గమనించండి, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరైతే న్యూగా కమ్యూనిటీలో చేరతారో వాళ్ళు నెక్స్ట్ ఈ వీక్ లోపే, నాకు తెలిసి ఒక 2 days లోపనే ఈ ఆచరణలోకి రావచ్చు. విత్ ఇన్ ద వీక్ కూడా ఆచరణలోకి రావచ్చు. అది ఎవరైనా కొత్త వాళ్ళు $10 తో, ఇప్పుడు ఇంతకు ముందు అయితే $10 బిఎంవైటి కాయిన్స్ మన దగ్గర ఉంటే కూడా చేస్తున్నాము. ఇప్పుడు $10 ఫస్ట్ వచ్చిన వ్యక్తి యూఎస్డిటి $10తో కంపెనీ దగ్గర స్వాప్ చేసి మనము కాయిన్స్ స్వాప్ లో బై చేసి ఆ కాయిన్స్ తో స్టేక్ చేయాలి కొత్తగా. నెక్స్ట్ ఎనీ రీట్ ఆఫ్ 100% బిఎంవైటి కాయిన్స్ వాడచ్చు. మనకు నెక్స్ట్ దాంట్లో ఉంది, నేను దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు స్వాప్ గురించి, ఈ స్వాప్ గురించి మళ్ళీ మీకు ఏమైనా క్వశ్చన్స్ కనుక ఉంటే నెక్స్ట్ మనము మీ క్వశ్చన్స్ లో కనుక రేజ్ చేస్తే మీకు నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను లీడర్స్. మరి నెక్స్ట్ వచ్చేసరికి చూడండి లీడర్స్, నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే లీడర్స్ చూడండి, నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మనకి లీడర్స్ సార్ హాఫ్ షేర్ అవుతుంది కదా సార్? హాఫ్ స్క్రీన్ షేర్ అవుతుంది కదా? కండిషన్స్ ఫుల్ గా కనిపిస్తున్నాయి, బట్ ఐడి మాత్రం ఫుల్ నేను కనిపించింది. ఐడిని నేను షేర్ చేయలేదు. నేను మళ్ళీ ప్రారంభిస్తాను. ఓకే, ఎస్ లీడర్స్. ఎస్, ఓకే, కనబడుతుంది కదా? ఎస్ లీడర్స్. నెక్స్ట్ వచ్చి 1% ట్రాన్సాక్షన్ ఫీ విల్ బి డిడక్టెడ్ ఫ్రమ్ ఎవ్రీ విత్డ్రావల్ ఆర్ ట్రాన్సాక్షన్. లీడర్ చూడండి, ఇక్కడ కూడా కొందరు లీడర్లు క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. ఏమంటే ఇంతకు ముందు ఒక బిఎంవైటి కాయనే ప్రతి విత్డ్రావల్ కి, ప్రతి ట్రాన్సాక్షన్ కి ఒక బిఎంవైటి కాయనే కట్ అయ్యేది. ఇప్పుడు 1% ఎందుకు అయ్యేది అంటే దాన్ని ఎందుకు చేశారంటే ఇంతకు ముందు మనము ఈ క్రాక్స్ అనే నెట్వర్క్ లో, మనం ఈ క్రాక్స్ అనే బ్లాక్ చైన్ మీద ఉన్నాం. అప్పుడు అక్కడ గ్యాస్ ఫీజు కానీ ట్రాన్సాక్షన్ ఫీజు కానీ లేదు. ఇప్పుడు
బైనాన్స్ అనే బ్లాక్ చైన్ లోకి వచ్చినాము. అక్కడ గ్యాస్ ఫీజు, ట్రాన్సాక్షన్ ఫీజు ఉంది. మరి ప్రతి $1 ఎగ్జాంపుల్ కి మన $1 అచీవ్ అయిన వ్యక్తి కూడా ఆటో ట్రాన్స్ఫర్ ద్వారా ఆటో విత్డ్రావల్ లో మనకు విత్డ్రావల్ ఆప్షన్ వస్తుంది. ప్రతి ట్రాన్సాక్షన్ కి కంపెనీకి మనకు గ్యాస్ ఫీజు పడుతుంది. అది రోజుకి $100 to $150 పైన అవుతుంది. దానికోసమనే ఇక్కడ మనకు 1% చేయడం జరిగింది ట్రాన్సాక్షన్, ఏదైతే ప్రతి విత్డ్రావల్ కి. అది ఎప్పుడైతే మనం విత్డ్రావల్ చేస్తామో ఆ విత్డ్రావల్ ఎప్పుడు వస్తుంది, ఏ స్టేకింగ్ కానీ లేకుంటే P2P కానీ ఏదానికి కూడా ట్రాన్సాక్షన్ ఫీజు పడదు. ఓన్లీ మన విత్డ్రావలే అవుతుంది. అంటే మనం విత్డ్రావల్ మాక్సిమం రోజు ఒకసారి, లేదానికి తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళు 5 days ఒకసారి, లేదంటే వీక్లీ కంపెనీ వేసినప్పుడు తప్ప జనరల్ గా మనకు ఆ విత్డ్రావల్ ఛార్జెస్ అనేది పడదు. నెక్స్ట్ వచ్చేసరికి 5% ఆటో విత్డ్రావల్ వీక్లీ బేసిస్ ఆఫ్ టోటల్ ఇన్కమ్. ఏదైతే ఎర్నింగ్ వ్యాలెట్ లో ఉందో ఆ ఎర్నింగ్ వ్యాలెట్ లో ఇప్పుడు ఇంతకుముందు మనం మాన్యువల్ గా సబ్మిట్ చేసే వాళ్ళము, అది ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ఉందో అది మనకి 5% ఆటో విత్డ్రావల్ లో మనకు రావడం జరుగుతుంది. ఎవ్రీ ఫ్రైడే 10:30కి మన క్లోజింగ్ టైంలో, ఎవ్రీ ఫ్రైడే 10:30కి మనకు క్లోజింగ్ టైంలో ఆటో విత్డ్రావల్ లో ఎర్నింగ్ వ్యాలెట్ లో ఉన్న ఇన్కము, ఏదైతే ఎగ్జాంపుల్ కి ఎర్నింగ్ వ్యాలెట్ లో $100 ఉందనుకోండి, ఆ $100 లో 5% ఆటో విత్డ్రావల్ అయ్యి మీకు డిఎంసి ఏజెంట్ బోనస్ లో మీకు న్యూ విత్డ్రావల్, డిఎంసి విత్డ్రావల్ లో ఉన్న న్యూ విత్డ్రావల్ లో ముందుగా యాడ్ అవుతుంది. అదే రోజు మళ్ళీ శుక్రవారం నాడు 10:40, 11 గంటలకు స్టార్ట్ అయ్యి ఆటో విత్డ్రావల్, ఇదేమో ఆటో విత్డ్రావల్ ఏమో ఎర్నింగ్ వ్యాలెట్ ముందుగా జరుగుతుంది మీకు ఫ్రైడే రోజు 10:30కి మన క్లోజింగ్ టైంలో క్యాల్కులేషన్స్ ఏవైతే అవుతాయో అప్పుడు. తర్వాత ఏదైతే మన డిఎంసి విత్డ్రావల్ లో న్యూ విత్డ్రావల్ లో ఉన్న ఇన్కమ్ ఏదైతే ఉందో అవి ఆటోమేటిక్ గా మీకు అదే రోజు 10:30 తర్వాత మళ్ళీ మీ విత్డ్రా లిమిట్ ప్రకారము, ఎగ్జాంపుల్ కి మీ విత్డ్రా లిమిట్ $30 కనుక ఉంటే మీకు 2000 కాయిన్స్, మన $30 మీన్స్ 2000 కాయిన్స్ మీకు మీ మెటామాస్క్ వ్యాలెట్ లోకి ఆటోమేటిక్ గా మీకు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. కావున అందరు లీడర్స్ గమనించాలి, మీ అకౌంట్ కి మీ మెటామాస్క్ వాలెట్ యొక్క రిసీవింగ్ అడ్రస్ కంపల్సరిగా అప్డేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ వాలెట్ అడ్రస్ అప్డేట్ చేసుకోవడం చాలా ఈజీ చేశారు. నేను ఈ సెషన్ లాస్ట్ లో మీకు మళ్ళీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటిగా ఏదైతే మనం boardmytrip.com లో కేవైసీ ఎలాగైతే క్లియర్ చేసుకున్నామో, అంటే మనం ఏదైతే ఎర్న్ చేసుకున్నామో ఆ ఇన్కమ్ మనము ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే మన బ్యాంక్ అకౌంట్ ఎలాగైతే యాడ్ చేసుకున్నామో, ఇక్కడ కాయిన్ ప్రాజెక్ట్ మన బిఎంవైటీ స్టేకింగ్ లో ఇక్కడ కేవైసీ మీన్స్ మన మన వాలెట్, మన ఏదైతే మెటామాస్క్ వాలెట్ ఉందో ఆ వాలెట్ యొక్క రిసీవింగ్ అడ్రస్ ను అప్డేట్ చేసుకోవడమే. అది మ్యాండేటరీ. లేదంటే మీ రాయల్టీ ఇన్కమ్ ఏదైతే ఉందో ఇన్కమ్ మీ మెటామాస్క్ వాలెట్ లోకి రాదు. అది కంపల్సరిగా చేసుకోండి లీడర్స్. నెక్స్ట్ వచ్చేసరికి డిఎంసి ఏజెంట్ రాయల్టీ ఇన్కమ్ కెన్ విత్డ్రావల్ 100% మండే టు ఫ్రైడే. మనం ఏదైతే రాయల్టీ డిఎంసి ఏజెంట్ బోనస్ లో ఏదైతే రాయల్టీ తీసుకుంటున్నామో $1 నుంచి స్టార్ట్ చేస్తే $2,500 పర్ డే తీసుకునే ఛాన్స్ ఉంది మనకు డిఎంసి ఏజెంట్ బోనస్ లో. అంటే టోటల్ గా మనం కనుక క్రౌన్ ర్యాంక్ లోకి వెళ్తే $4,474 పర్ డే తీసుకునేంత మన దాంట్లో ఇన్కమ్ సోర్స్ ఉంది. ఆ సోర్స్ ఏదైతే ఉందో ఎగ్జాంపుల్ కి మీకు $100 పర్ డే ఇన్కమ్ ఉన్నా సరే మీరు 100% మీరు రాయల్టీని మీరు విత్డ్రా చేసుకోవచ్చు. మరి సాటర్డే సండే ఏదైతే డిఎంసి రాయల్టీ ఉందో అది మీ ఎర్నింగ్ వ్యాలెట్ లోకి క్రెడిట్ అవుతుంది. లీడర్స్ గమనించాలి. చాలా మంది లీడర్స్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు. సార్ నా డిఎంసి రాయల్టీ వీక్లీ 2 times నాకు కంపెనీ ఇస్తుంది, అందరికేమో వేరేలాగా ఉంది, నాకేమో వీక్లీ 2 సార్లు వేస్తుంది. ఏం సార్ ఇది వారానికి రోజు ఇస్తా అన్నది వారానికి 2 సార్లు ఇస్తుందని. లీడర్స్ కంపెనీ రోజు ఇస్తుంది, కానీ మనం ఏదైతే ప్లేస్ చూసుకుంటున్నామో ఆ ప్లేస్ చూసుకునే ప్లేస్ వేరనమాట. దానివల్లే కన్ఫ్యూజ్ అవుతున్నాము. దాన్ని కూడా నేను నెక్స్ట్ మళ్ళీ నేను మీకు క్లియర్ చేస్తాను. రాయల్టీ ఏదైతే ఉందో డిఎంసి ఏజెంట్ రాయల్టీ మండే టు ఫ్రైడే ఎక్కడ చూసుకోవాలి,
అదే టిఎంసీ రాయల్టీని సాటర్డే సండే ఇక్కడ మనకు యాడ్ చేస్తుందో దాని డీటెయిల్స్ ఎక్కడ చూసుకోవాలని నేను మళ్ళీ ఐడి ఓపెన్ చేసి నెక్స్ట్ ఓపెన్ చేసి చెప్తాను. నెక్స్ట్ వచ్చి $10 విల్ బి రిక్వైర్డ్ టు యాక్టివేట్. చూడండి, ఇంతకు ముందే నేను చెప్పాను కదా, ఎవరైతే కొత్త వ్యక్తులు వస్తారో కమ్యూనిటీలోకి, ఎగ్జాంపుల్ కి ఏ అనే పర్సన్ మనకు కొత్తగా కమ్యూనిటీకి వస్తే అతను $10 10 USDTs తో మనకు బిఎంవైటి కాయను టాప్అప్ చేసుకోవడానికి ఫస్ట్ స్వాప్ లోకి వెళ్ళి బై బిఎంవైటి లోకి వెళ్ళి $10 తో మనము కంపల్సరీ కంపెనీ దగ్గర బై చేసి ఆ వచ్చిన కాయిన్స్ తోని మన ఐడిని యాక్టివేషన్ చేయాలి ఫస్ట్ టైం. లీడర్స్ మరి గమనించాలి, ప్రతిసారి కాదు, కొత్తగా కమ్యూనిటీకి వచ్చే వ్యక్తి మాత్రమే ఫస్ట్ టైం చేయాలి. $10 విల్ బి రిక్వైర్డ్ టు యాక్టివేట్ ద ఐడి ఫర్ ద ఫస్ట్ టైం. ఆఫ్టర్ దట్ యూ కెన్ 100% బిఎంవై కాయిన్స్ టు టాప్అప్. తర్వాత మీరు ఎనీ టాప్అప్ రీటాప్అప్ ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మన దగ్గర ఉన్న 100% బిఎంవైటి కాయిన్స్ తో మనము టాప్అప్ చేసుకోవచ్చు. మరి నెక్స్ట్ వచ్చేసరికి టూర్ ప్యాకేజ్ లీడర్స్. ఈ టూర్ ప్యాకేజ్ లో మీరు బిలీవ్ చేయరు, చాలా వరకు అప్డేట్స్ తీసుకొచ్చారు. అది కంపెనీలో ఎవరైతే వర్కింగ్ లీడర్స్ ఉన్నారో వాళ్ళకు 100% న్యాయం జరిగేలా తీసుకొచ్చారు. నేను ఈ ఏదైతే ఉన్నాయో వీటి అప్డేట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ప్రాక్టికల్ గా కూడా అక్కడ చూపిస్తాను. టూర్ ప్యాకేజ్ వ్యాలిడిటీ 365 days. చూడండి, ఇలా 365 రోజులు మన వ్యాలిడిటీ ఉంటుంది. మనమైనా వెళ్ళొచ్చు, మనం ఎవరినైనా పంపొచ్చు. లీడర్స్ ఇక్కడ గమనించాలి, చాలా మంది లీడర్స్ ప్యాకేజీలు తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ నో లేకుంటే నైబర్స్ నో లేకుంటే సబ్సైడ్ ఎక్స్ అనే పర్సన్ పంపిస్తున్నారు. వాళ్ళకు మన కంపెనీ గురించి ఏమి ఇన్ఫర్మేషన్ ఉండదు, వాళ్ళకు కూడా చెప్పట్లేదు. వీళ్ళు పంపిస్తే వాళ్ళు ఏమనుకుంటారు, నేను ప్యాకేజ్ బై చేశాను, నాకు ఆ ప్యాకేజ్ లోనే అన్ని వస్తాయంటారు. కొందరు లీడర్లు అయితే ఉన్నదానికన్నా ఎక్కువ కూడా నీకు అన్ని ఇస్తారని చెప్పేస్తున్నారు. మన ఐట్నర్ లో లేని కూడా అక్కడ వెళ్ళి వీళ్ళు చాలా హంగామా చేస్తున్నారు. ఈవెన్ రీసెంట్ గా నా టీం నుంచే, కానీ నాకు వాళ్ళు ఎవరో తెలియదు, నాకు డౌన్ లో ఉన్న వ్యక్తి ద్వారా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరినో పంపించారు. వాళ్లకు తిను చెప్పాడు, అయినా సరే వాళ్ళు అక్కడ వెళ్ళి చిన్న హంగామా కూడా క్రియేట్ చేశారు లీడర్స్. అందుకే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతి లీడరు ఐట్నరీ. ఇప్పటి వరకు నేను జూమ్ సెషన్ లో ఎవరైతే జూమ్ లీడర్స్ ఉంటారో, జూమ్ లో చెప్పే వాళ్ళ లీడర్స్ ఉంటారో, ఇప్పటి నుండి వీక్లీ 2 to 3 times మన ఐట్నరీ మెయిన్లీ థాయిలాండ్ కానీ గోవా కానీ ఏదైతే ఉంటుందో దాని ఐట్నరీ గురించి మ్యాండేటరీగా ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని అర్థం చేసేలాగా చేస్తే మంచిది. ఇప్పటి నుంచి దాన్ని ఇనిషియేటివ్ తీసుకొని మనము ఏమంటే మన కంపెనీ 100% బెస్ట్ సర్వీస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ ఐట్నర్ లో కంపెనీ ఏదైతే చెప్తుందో దాన్ని మనము డూప్లికేషన్ కరెక్ట్ చేయలేకపోతున్నాం. అది కూడా మనం ఇనిషియేట్ తీసుకొని ప్రతిసారి జూమ్ లీడర్స్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతి లీడరు వీక్లీ 2 to 3 times మనము ఆ ఐటనరీ, ఒక రోజు థాయిలాండ్ను, ఒక రోజు గోవాను కంపల్సరీ, అంటే ఒక రోజు ఇన్న వ్యక్తి ఒక రోజు జూమ్ అటెండ్ కాకుండా వీక్లీ 2 to 3 times కనుక మనము చేయగలిగితే ఏదో ఒక రోజుని వాళ్ళు కరెక్ట్ గా అప్డేట్ చేసుకుంటారు. ఇది టూర్ ప్యాకేజ్ 365 days వాలిడిటీ ఉంటుంది. మరి ఆ టూర్ ప్యాకేజ్ కొనుక్కోవాలంటే ఎలా? చూడండి, టూర్ ప్యాకేజ్ కొనుక్కోవాలంటే 30% ఏదైతే ఉందో టు బై హాలిడే ప్యాకేజ్ 30% బిఎంవైటి కాయిన్స్ హావ్ టు బై స్వాప్ త్రూ యూఎస్డిటి. అంటే మనము 30% ఏదైతే ఉందో, ఎగ్జాంపుల్ కి $149 లో మనం టూర్ ప్యాకేజ్ కొనుక్కోవాలంటే దీనిలో 30% యూఎస్డిటి ముందుగా స్వాప్ చేసి బిఎంవైటి ఏదైతే స్వాప్ లోకి వెళ్ళి స్వాప్ బిఎంవైటిలోకి వెళ్ళి బై బిఎంవైటిలో మనము 30% విలువైన కాయిన్స్, అంటే నియర్లీ 30% అంటే 44.7 సంథింగ్ వస్తుంది. ఆ డాలర్స్ తో మనము బిఎంవైటి కాయిన్స్ మనం కంపెనీ దగ్గర పర్చేజ్ చేసి రిమైనింగ్ 70% ఏవైతుందో మన కాయిన్స్ వాడి మనము ట్రావెల్ ప్యాకేజ్ బుక్ చేయాలి. మరి ఏం సార్, ఇంతకు ముందు నా దగ్గర ఉన్న కాయిన్స్ తో 100% మనము చేసి మనం ట్రావెల్ ప్యాకేజ్ తీసుకురావాలి. మళ్ళీ ఇక్కడ యూఎస్డిటి వాడమంటారు. అసలే నా దగ్గర డాలర్ లేవంటే మళ్ళీ ఎక్కడ లీడర్స్ చూడండి, మనకు కంపెనీ త్వరలోనే విత్ ఇన్ ద 2 to 3 days లోనే 100%
స్వాప్ తీసుకురాబోతున్నారు. లీడర్స్ 100% స్వాప్ కూడా తీసుకురాబోతున్నారు. ఏమంటే మన ఎండి గారి విజన్ ఏదైతే ఉందో లాంగ్ లాంగ్ విజన్ ఉంటుంది. మన కంపెనీ కొన్ని సంవత్సరాలు కూడా మన బిఎంవైటి కాయిన్ కొన్ని సంవత్సరాలు కూడా మళ్ళీ చెక్కు చేరకుండా ప్లాన్ చేస్తున్నారు. లేట్ అవుతుందేమో కానీ 100% స్ట్రాంగ్ ఫౌండేషన్. లీడర్స్ మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదైతే వెదరు చెట్టు ఉంటుందో అది మొక్క రావడానికి 5 సంవత్సరాలు పడితే అది కొన్ని ఫీట్లు పెరగడానికి నెలలే పడుతుంది ఫ్రెండ్స్. అలాంటిది మన కంపెనీ ఏదైతే తీసుకొస్తుందో ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ గా వేస్తున్నారు. అది వన్స్ ఒకసారి ఫౌండేషన్ స్ట్రాంగ్ అయిందంటే ఇక మీరు బిలీవ్ చేయరు, అంత ప్లాన్ గా వస్తుంది. ఈ డాలర్స్ ఓన్లీ ఇప్పటి వరకు మనం బిఎంవైటి కాయిన్ల చుట్టే చక్కర్లు కొట్టాము. ఇప్పుడు ప్రతి ప్లేస్ లో 30-70 ట్రావెల్ ప్యాకేజ్ లో, అదే ట్రావెల్ ఇది టూరిజం ప్యాకేజ్ ఏమో 37. నెక్స్ట్ మనము ఏదైతే ట్రావెల్ పోర్టల్ మనకు ఫ్లైట్ టికెట్స్ కానీ యూటిలిటీ సర్వీసెస్ కానీ ఏవైతే వస్తున్నాయో వాటిలో కూడా 60-40, 60% యూఎస్డిటి, 40% యూఎస్డి, సారీ 40% యూఎస్డిటి, 60% బిఎంవైటి కాయిన్స్ లాగా తీసుకొస్తున్నారు. ఏమంటే మరి ఇది ఎందుకు తీసుకొస్తున్నారంటే ఎగ్జాంపుల్ కి ఓన్లీ కాయిన్ మన దగ్గర ఇన్కమ్ ఉంది కదా కాయిన్స్, ఆ కాయిన్స్ నే వాడి చేసుకోవచ్చు కదా, మళ్ళీ కొత్తగా ఎందుకు డాలర్లు అంటే ఎగ్జాంపుల్ కి మీరు ఓన్లీ కాయిన్స్ వాడి చేస్తున్నారు అనుకోండి. ఆ కాయిన్ అనేది ఎప్పుడైనా సరే డాలర్ మీద బేస్ అయిన ఉంటుంది, దాని ప్రైస్ అప్ అండ్ డౌన్. ఒకవేళ టోటల్ గా మీరు కాయిన్స్ వాడుతూ ఉంటే మన డాలర్ రేటు ఒకవేళ తగ్గినా పెరిగినా ఈ కాయిన్ యొక్క రేటు చాలా డిఫరెన్స్ వస్తుంది. దానికోసమని దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ప్రతి ప్లేస్ లో 30-70, 40-60 తీసుకొచ్చారు. ఇవి 60% వాడితే ఆటోమేటిక్ గా మనకు ఈ కాయిన్స్ ఎంతైతే కొన్ని మనం స్వాప్ చేసి ఎగ్జాంపుల్ మీరు మీ దగ్గర ఉన్న కాయిన్స్ ను 100% ఎప్పుడైతే యూఎస్డిటి మీకు స్వాప్ చేసి చేసుకోవడానికి ఇస్తారో అందరూ డాలర్లు చేసుకోవడానికి వెళ్తే ఒకవేళ కాయిన్స్ ఎక్కువ అక్కడికి వెళ్ళినప్పుడు మనకు అక్కడ సప్లై పెరుగుతుంది. దాంతో డిమాండ్ తగ్గి మనకు కాయిన్స్ మళ్ళీ ఏదైతే ఉంటుందో అది ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. ఆ ప్రాబ్లం రాకుండానే ప్రతి ప్లేస్ లో 30-70-60-40 తీసుకొచ్చారు లీడర్స్. ఎప్పుడైతే మనము స్వాప్ చేసి మనము డాలర్స్ చేస్తామో మళ్ళీ ఆ డాలర్లను మనం బై చేయడానికి వాడతాం కాబట్టి అది ఎప్పుడు బ్యాలెన్స్ అవుతుంది ప్రతి ప్లేస్ లో. సేమ్ టూరిజం ప్యాకేజ్ లో అయినా సరే యాజ్ వెల్ యాజ్ ట్రావెల్ పోర్టల్లో అయినా సరే ఇది లీడర్స్ దానికోసమే ఇది తీసుకొచ్చారు. ఎప్పుడు కూడా మన కాయిన్ ప్రైస్ స్టేబుల్ గా ఉండడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. చాలా ముందు చూపుతో తీసుకున్న నిర్ణయం ఇది. చాలా ఎవరైతే వర్కింగ్ లీడర్స్ ఉంటారో వాళ్ళు 100% ఇసమంత అనుమానం లేకుండా 100% వర్క్ చేయొచ్చు. మన కాయిన్ ప్రాజెక్ట్ లో 100% మంచి లైఫ్ ఉంటుంది లీడర్. నెక్స్ట్ కనుక చూస్తే ఇది మళ్ళీ వీ కెన్ బుక్ ఫ్లైట్ టికెట్, హోటల్ బుకింగ్ అండ్ బస్ బుకింగ్ ఆల్సో బిఎంవైటి కాయిన్. చూడండి మన బిఎంవైటి కాయిన్ ముందే తెలుసుకున్నాము. 100% యూటిలిటీలో వాడే కాయిన్ అని. బయట కాయిన్లకు మన కాయిన్లకు డిఫరెన్స్ ఏంటంటే బయట కాయిన్ ఏదైనా సరే మనం ఇప్పటి వరకు ప్రపంచంలో ఉన్న ఏ కాయిన్ క్రిప్టో కాయిన్ అయినా సరే డైరెక్ట్ గా యూటిలిటీలో వాడలేము. మన బిఎంవైటి కాయిన్ డైరెక్ట్ గా యూటిలిటీలో వాడచ్చు. మరి ఎక్కడ వాడచ్చు? టూరిజం. ప్రపంచంలోనే లీడర్స్, ప్రపంచంలోనే టోటల్ గ్లోబల్ మార్కెట్ షేర్ లో 32% షేర్ ఉన్న టూరిజం ఇండస్ట్రీలో మన బిఎంవైటి కాయిన్ ను డైరెక్ట్ గా మీరు యూటిలిటీలో వాడచ్చు. మరి మనం ఎట్లా వాడచ్చు అంటే యూటిలిటీలో 40% ఏదైతే ఉందో అదేమో మన యూఎస్డిటి, మన బిఎంవైటి కాయిన్ స్వాప్ లిమిట్ ద్వారా మనము మనం స్వాప్ చేసి 40% యూఎస్డిటి ఏదైతే ఉందో ఎగ్జాంపుల్ కి మీరు 100 మన ఏదైతే ఉందో $100 అనుకోండి. $100 లో $40 ఏమో మనం బై చేస్తాము స్వాప్ లో బై ద్వారా. $40 తో బై చేసి రిమైనింగ్ ఏదైతే $60 కు విలువైన కాయిన్స్ ఏవైతున్నాయో మన బిఎంవైటి కాయిన్స్ వాడి కూడా మన యొక్క ట్రావెల్ పోర్టల్లో ఫ్లైట్ టికెట్ కానీ హోటల్ బుకింగ్స్ కానీ లేదా సర్వీసెస్ కానీ మనం తీసుకోవచ్చు. విత్ ఇన్ ద వీక్ ఇది కూడా మనకు ట్రావెల్ పోర్టల్ లైవ్ గా అవుతుంది. లీడర్స్ మీరు గమనించాలి, ఎక్స్చేంజ్ కూడా మనకు లైవ్ కాబోతుంది.
విత్ ఇన్ ద వీక్ లోనే. నేను అనుకోవడం 2 to 3 days లోనే. కానీ ఒకవేళ డెవలపర్ దగ్గర కొంచెం ఏదన్నా అయితే అది మనం 100% ఆల్రెడీ ట్రయల్ రన్ లో ఉంది. ట్రయల్ కూడా అవుతుంది. అది అవగానే లైవ్ చేస్తారు లీడర్స్. నెక్స్ట్ వచ్చేసరికి మినిమం ఆటో విత్డ్రావల్ లీడర్స్. ఇక్కడ చూడండి, ఫస్ట్ విత్డ్రావల్ వచ్చి 1% ఉండేది, ఇక్కడ 2 తీసుకొచ్చారు. మినిమం ఆటో విత్డ్రావల్ వచ్చి మీ దగ్గర $1 విలువైన కాయిన్స్ అంటే 66.67 కాయిన్స్ కనుక మీ అకౌంట్ లో ఉంటే, డిఎంసి విత్డ్రావల్ లో, న్యూ విత్డ్రావల్ లో ఉంటే అవి 100% ప్రతి ఫ్రైడే రోజు మీకు ఆటో విత్డ్రావల్ ద్వారా మీ మెటామాస్క్ వ్యాలెట్ లోకి వస్తాయి. అదే మీరు మాన్యువల్ గా ఎగ్జాంపుల్ శనివారం నుంచి గురువారం కనుక మీరు రాయల్టీని మాన్యువల్ గా విత్డ్రా చేయాలంటే మాత్రం మీకు $5 విలువైన కాయిన్స్ ఉండాలి. అంటే నియర్లీ 340 బిఎంవైటి కాయిన్స్ కనుక మీ దగ్గర ఉంటే మీరు మాన్యువల్ విత్డ్రా కూడా చేసుకోవచ్చు లీడర్స్. ఇది తెలుసుకోవాల్సిన విషయాలు. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి లీడర్స్, మనము ఏదైతే ఉందో ఇక్కడ ఏవైతే కండిషన్స్ ఉన్నాయో ట్రావెల్ పోర్టల్లో కానీ, ఇప్పుడు ఇవరిదాకా మనం తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ట్రావెల్ పోర్ట్ మనం ఏదైతే మన ఐడిలో ఎగ్జాంపుల్ కు మనము థాయిలాండ్ ప్యాక్ వేసేటప్పుడు కానీ, లేదా అదే మనము నెక్స్ట్ స్వాప్ చేసేటప్పుడు కానీ, ఆల్రెడీ ఇంతకుముందే మనము స్వాప్ గురించి కూడా తెలుసుకున్నాము. ఇప్పుడు టూర్ ప్యాకేజ్ బుక్ చేయాలంటే నెక్స్ట్ ఎలా రాబోతుంది మనము తెలుసుకుందాం లీడర్స్. ఎగ్జాంపుల్ కి చూడండి, ఇక్కడ కొత్తగా తీసుకొచ్చినవి టూర్ సార్ రవి ప్యాకేజ్. సార్ ఎస్ సార్, రవి ఎస్ సార్. ఒక్కసారి వీళ్ళకి ఇంకా ఈవినింగ్ టైంలో అందరూ అటెండ్ కాలేకపోతున్నారు మెయిన్ లీడర్స్. ఒక్కసారి మన పీపీటీలో ఓన్లీ బిజినెస్ ప్లాన్ స్టేకింగ్ Yes, sir. $10 దగ్గర నుంచి ఒక 5 minutes లో వచ్చేయండి. వచ్చిన వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు మెసేజ్ పెడుతున్నారు. Yes, sir, ఒక్క yes, sir. 5 minutes మన ప్రోగ్రామ్ ని వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత మీరు ఈ కండిషన్స్ లోకి వెళ్ళండి. ఓకేనా? ఓన్లీ బిజినెస్ ప్లాన్ స్టార్ట్ అవుతుంది స్టేకింగ్ $10. ఓకే. అక్కడ నుంచి మిగతా 5 slides ఒక 5 minutes ఎక్స్ప్లెయిన్ చేసేసి నెక్స్ట్ గో త్రో ఈ సెషన్ మీ సెషన్ వెళ్ళండి. ఓకేనా? ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. ఒక్క 5 minutes లో అయిపోతుంది కదా? ఎస్ సార్, Yes, ఎస్ sir. పీపీటీ సెట్ చేసి చెప్పండి. ఓకే సార్. ఎస్ మై ఫ్రెండ్స్, ఇప్పుడు మన బిఎంవైటి కాయిన్ లో మనకి ఏ విధంగా ఆదాయం వస్తుంది, అసలు ఏ విధంగా వర్క్ మొదలు పెట్టాలి అనే దాని గురించి మన చక్కని పీపీటీ రూపంలో 5 minutes లో మీకు రవి సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా అలాగే పాత వాళ్ళు కూడా ఇక్కడ ప్రశ్నిస్తున్నారు ఏం అర్థం కావట్లేదని. ఇప్పటి వరకు మీకు చెప్పినవన్నీ కూడా కండిషన్స్ అండి. ఎంతతో జాయిన్ అవ్వాలి, జాయిన్ అయిన తర్వాత ఆదాయం తీసుకుంటే ఎంతతో మళ్ళీ రీటాప్అప్ చేసుకోవాలి. సో టూర్ ప్యాకేజెస్ కానీ బస్ టికెట్స్ కానీ మనం ఎన్ని డాలర్స్ కంపెనీ కొనాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ బిఎంవైటి కాయిన్ ద్వారా ఎలా జాయిన్ అవ్వాలి, ఎంతతో జాయిన్ అవ్వాలి, ఏ విధంగా ఆదాయం వస్తుంది అనే దాని గురించి 5 minutes లో రవి గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే క్లుప్తంగా చాలా డెప్త్ గా ఈరోజు సాయంత్రం ఉంటుంది ప్లాన్. దయచేసి అందరూ రావాలి సాయంత్రం ప్లాన్కి. ఇక్కడ రోజుకి $4 తీసుకునే వాళ్ళు కంపెనీలో 1000 మంది పైన ఉన్నారండి. ప్రతిరోజు $74 తీసుకునే వాళ్ళు దాదాపు 80 మంది ఉన్నారండి. సో $474 తీసుకునే వాళ్ళు కంపెనీలో 3 ఉన్నారండి ఒక రోజుకి. కాబట్టి ఇది చాలా ఎవరు ఊహించినటువంటి ఆదాయం. రవి గారు మీకు పీపీటీ రూపంలో ఒక 5 minutes లో బిజినెస్ ప్లాన్ ని టూకీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. క్లుప్తంగా ఈరోజు సాయంత్రం ఉంటుందండి. ఓటు రవి సార్. ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ లీడర్స్, మనము ముందుగా మీకు రఫ్ గా బిజినెస్ ప్లాన్ ఏమంటే యాక్చువల్లీ అందుకే నేను ముందుగానే అందరికి లీడర్స్ కి రిక్వెస్ట్ చేస్తున్నదే, చాలా మంది లీడర్స్ ఇప్పుడు ఈవినింగ్ లో అటెండ్ కాక ఇప్పుడు ఏమంటే మార్నింగ్ టైంలో ఏదైతే జరుగుతుందో అది జనరల్ గా ఆల్రెడీ లీడర్స్ కోసం కొత్త వాళ్ళు ఎవరైతే జాయిన్ అయి ఉండి వాళ్ళు ఇక్కడ వచ్చి ఉంటారో, కానీ ఇక్కడ పాత వాళ్ళు కూడా క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు. ఎవరైతే క్వశ్చన్ వేస్తున్నారో చాలా ఓల్డ్, దగ్గర దగ్గర సంవత్సరము 6 నెలల నుంచి బోర్డ్ మైట్రిక్ ప్లాట్ఫామ్ లో ట్రావెల్ చేసిన వాళ్ళే. కానీ ఏమంటే వాళ్ళు
తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ వస్తుంది లీడర్స్. నేను మళ్ళీ ఏదైతే ఉందో మన ప్లాన్ లో మీకు ముందుగా రఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లీడర్స్. ఏదైతే ఉందో చూడండి, మన కంపెనీ మనందరికీ తెలిసిందే 2019లో స్టార్ట్ అయిన కంపెనీ మనకు అంచెలంచెలుగా ఎదుగుతూ మనకు ఇప్పుడు 2024లో మనకు బిఎంఐటి కాయిన్ ను తీసుకురావడం జరిగింది. డొమెస్టిక్ గా స్టార్ట్ అయిన కంపెనీ 2024 వరకు ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ గా స్టార్ట్ అయింది. అదే మరి బిఎంఐటి కాయిన్. మరి ఏంటి ఈ బిఎంఐటి కాయిన్ ఏదైతే ఉందో, మరి ఈ కాయిన్స్ అనేటివి ప్రపంచంలో చాలా ఉన్నాయి. మరి మన కాయిన్స్ కి బయట కాయిన్స్ కి డిఫరెన్స్ ఏంటి, మన కాయిన్ యొక్క గ్రోత్ ఏంటి, మన కాయిన్ ను ఎలా వాడతారు, దాని బ్యాక్ ఎండ్ ఏంటి, రోడ్ మ్యాప్ ఏంటి, మీకు రఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన కంపెనీలోకి ఎలా రావాలి, ఇది మరి వర్కింగ్ ప్లానా, ఇన్వెస్ట్మెంట్ ప్లానా ఏంటి అనేది మీకు టూటీగా చెప్తాను. మీకు బ్రీఫ్ గా ఈ రోజు 8 o'clock మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను లీడర్స్. మరి ఏదైతే మన కాయిన్ ఉందో లీడర్స్, మీరు గమనించండి, ప్రపంచంలోనే ఇప్పటి వరకు డైరెక్ట్ యూటిలిటీలో వాడే కాయిన్ ఏది లేదు. ఈవెన్ బీటీసీతో సహా, అంటే బిట్ కాయిన్ తో సహా మీరు స్వాప్ చేసి యూఎస్డిటీ చేసి లేదంటే సేల్ చేసి ఐఎన్ఆర్ డాలర్ చేసి మనం వాడుకోవాల్సిందే. అలాంటిది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా లీడర్స్, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా డైరెక్ట్ యూటిలిటీ, మీరు ఇమాజిన్ చేయరు, డైరెక్ట్ యూటిలిటీలో వాడే కాయిన్. మరి అది ఎక్కడంటే మీరు ఇమాజిన్ చేయరు లీడర్స్, గ్లోబల్ లో మొత్తం ప్రపంచంలోనే షేర్ మార్కెట్ లో 32% షేర్ ఉన్న టూరిజం ఇండస్ట్రీలో చూడండి, అన్బిలీవబుల్. మొత్తం ప్రపంచ మార్కెట్ లోనే 32% షేర్ ఉన్న టూరిజం ఇండస్ట్రీలో వాడే కాయనే మన బిఎంవైటి కాయిన్. చూడండి దాని యొక్క గ్రోత్ ఎలా ఉంటుందో మీరు ఇమాజిన్ చేసుకొని, దీని రీసెర్చ్లతో పని లేదు, మన లైఫే చెప్తుంది. ఏమంటే మన చిన్నప్పటి నుంచి ఇప్పటి కనుక మనం కనుక చూసుకుంటే ఎంజాయ్ చేసే వాళ్ళ సంఖ్య ప్రతి సంవత్సరము పెరుగుతూనే ఉంటుంది తప్ప ఎప్పుడు గ్రో రేట్ తగ్గదు. అది ఒక్కటి చాలు నిదర్శనం మన యొక్క కాయిన్ యొక్క ప్రైస్ ఎలా పెరుగుతుందో. కానీ మనము సిస్టమ్ ఎలా చెప్తుందో, సిస్టమ్ చెప్పిన దాన్ని సిస్టమేటిక్ గా చేస్తే అసలు మన లైఫ్ అనేది అసలు మీరు ఇమాజిన్ చేయరు. ఆటోమేటిక్ గా మీకు బిలీవ్ చేయని విధంగా మీకు లైఫ్ సెటిల్ అవుతుంది. మరి ఏంటి ఈ ప్రాజెక్టు, ఎలా ఎంటర్ అవ్వాలి ఏమని తెలుసుకున్నట్టయితే చూడండి, స్టార్ట్ బిఎంవైటి కాయిన్స్ టేకింగ్ ఆపర్చునిటీ $10 లీడర్స్. మీరు గమనించండి, మన విజయ్ సార్ ఏదైనా చేస్తే 100% వర్కింగ్ ప్లాన్ తీసుకొస్తారు. కావాలంటే ఆయన చేయొచ్చు. ఏమంటే boardmytrick.com లో ఆల్రెడీ 5 లక్షల నుంచి మొదలు పెడితే గోల్డ్ లీడర్లు కానీ సిల్వర్లు కానీ 5 లక్షల నుంచి మొదలు పెడితే దగ్గర దగ్గర 5 CR తీసుకున్న లీడర్స్ ఉన్నారు. మరి ఇంత తీసుకొని ఇంత ఇన్కమ్ ఇచ్చినా సరే మన ఎండి గారి ఆలోచన చూడండి, కావాలని అనుకుంటే ఆయన మీరు 5 లక్షలు పెట్టండి, 10 లక్షలు పెట్టండి, లేకుంటే 20 లక్షలు పెట్టండి అని ఇన్కమ్ ను కంపెనీలో డంప్ చేయొచ్చు. కానీ ఆయన ఉద్దేశం ఎప్పుడు డబ్బులు తీసుకునేదాని ఉండదు, ఇచ్చే విషయంలోనే ఉంటది. దానికే ఎవ్వరు అయినా సరే మన కంపెనీలో మన బిఎంవైటి స్టేకింగ్ ఆపర్చునిటీ రావాలంటే $10 రావాల్సిందే లీడర్స్. చూడండి అసలు మీరు ఇమాజిన్ చేయరు, ఏ కంపెనీ అయినా సరే దోసుకోవాలని చూస్తుంది. అలాంటిది మన biMYT.com కానీ స్టేకింగ్ కానీ ఎప్పుడు ఇవ్వడం కోసమే తీస్తుంది. అది లీడర్స్, మనం ఎవరైనా సరే $10 $10తోనే మీరు ఈ కమ్యూనిటీలోకి చేరాలి. మరి ఈ $10 కనుక వస్తే చూడండి, మన కాయిన్ ఇప్పటి వరకు చాలా మంది అర్థం కావలేదు అన్నారు. మరి కాయిన్ అంటే ఏంటి, మన బిఎంవైటి కాయిన్ అంటే ఏంటంటే ఏదైతే ఉందో క్రిప్టో కాయిన్ ఇస్ ఈక్వల్ టు ఏమంటే బిఎంవైటి కాయిన్ ఇస్ బ్లాక్ చైన్ బేస్డ్ డిజిటల్ ఏదంటే ఫ్యూచర్ మొత్తము టోటల్ డిజిటల్ కరెన్సీగానే అవుతుంది లీడర్స్. మొత్తం ఫ్యూచర్ ఇప్పుడు నెక్స్ట్ మీకు కరెన్సీ ఫిజికల్ కరెన్సీ ఉండదు. ఆల్రెడీ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ మాక్సిమం పెరిగాయి. రేపు ఫ్యూచర్ అంతా కూడా డిజిటల్ కరెన్సీ ఉంటుంది. మరి ఈ కాయిన్ కూడా బ్లాక్ చైన్ బేస్డ్ డిజిటల్ అసెట్. మరి ఏంటి బ్లాక్ చైన్ అంటే ఏదైతే కాన్ఫిడెన్షియల్ ఏదైతే ఉంటాయో జనరల్ గా సైబర్ క్రైమ్ వాళ్ళు మాక్సిమం అంతా ఈ బ్లాక్ చైన్ వాడుతుంటారు. ఏమంటే ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో 100% ఇంపార్టెన్స్ ఉంటుంది. దాన్ని ఈ బ్లాక్ చైన్ లో ఏదైతే మనము డాటా స్టోర్ చేస్తామో దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా దాన్ని మనం హ్యాక్ చేయలేము. దాన్నే అందుకే ఈ డిజిటల్ కరెన్సీలో
బ్లాక్ చైన్ వాడతారు లీడర్స్. అదే బిఎంవైటి కాయిన్ ఈజ్ ఏ బ్లాక్ చైన్ బేస్డ్ డిజిటల్ అసెట్. మరి దీన్ని ఎక్కడెక్కడ వాడచ్చు యూటిలిటీలో అంటే చూడండి, మనం ఫ్లైట్ టికెట్స్ వాడచ్చు, హోటల్స్ కు వాడచ్చు, క్యాబ్ బుకింగ్స్ వాడచ్చు, హాలిడే ప్యాకేజ్ వాడచ్చు, ప్లస్ దాంతో పాటు సైట్ సీయింగ్ వాడచ్చు, విజా సర్వీసెస్ కూడా వాడచ్చు లీడర్స్. మీరు ఇమాజిన్ చేయరు, యాక్చువల్లీ సారు ఏదైతే చెప్పారో దానికన్నా ఎక్కువనే ఆల్రెడీ బ్యాక్ ఎండ్ లో జరుగుతుంది. థాయిలాండ్ లో ఆల్రెడీ చాలా మసాజ్ పార్లర్లు, బార్లు, ప్లస్ డిఫరెంట్ డిఫరెంట్ మామూలుగా ఈ ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు సూపర్ మార్కెట్లు చాలా వరకు మన బిఎంవైటి స్టేకింగ్ ప్రాజెక్ట్ తో టైప్ అయినాయి. ఆటోమేటిక్ గా ఫస్ట్ ఫేజ్ లో థాయిలాండ్ లో మనం అన్ని యూటిలిటీ సర్వీసెస్ ను వాడడానికి రంగం సిద్ధం జరిగింది, ఆల్రెడీ జరుగుతా ఉంది లీడర్స్. ఇది మన ఖాయం. మరి నెక్స్ట్ వచ్చేసరికి మన కంపెనీ యొక్క విజన్ మిషన్ అందరికీ తెలుసు. ఎవరైతే మన కంపెనీలో ఐడిపి ఇండివిజువల్ బిజినెస్ పార్ట్నర్ గా స్టేకింగ్ హోల్డర్లు వెళ్తారో వాళ్ళకి ఎంజాయ్ చేస్తూ ఎర్నింగ్ చేసుకునేలాగా చేయడమే మన కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి మన కాయిన్ యొక్క రోడ్ మ్యాప్ వచ్చేసరికి చూడండి 2024 లో ఆల్రెడీ చూడండి ఇప్పుడు ఈ సంవత్సరంలో ఆల్రెడీ ఈ ఫ్లైట్ బుకింగ్స్ కు తీసుకొచ్చారు. ఆల్రెడీ మన ట్రావెల్ పోర్టల్ విత్ ఇన్ 2 days లో ఆల్రెడీ లైవ్ చేయబోతున్నారు. ఈ వీక్ లో లైవ్ కాబోతుంది. ఆల్రెడీ మనం ఇంత ముందే చెప్పుకున్నాము, ఫ్లైట్ బుకింగ్స్ కానీ సర్వీసెస్ కానీ ఏ రూపకంగా చేసుకోవచ్చు. 60% యూఎస్డిటి, 40% యూఎస్డిటి, 60% బిఎంవైటి కాయిన్ ద్వారా మనం ఫ్లైట్ బుకింగ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ హాలిడే ప్యాకేజ్ మనం బుక్ చేసుకుంటున్నాము. ఎలా బుక్ చేసుకుంటున్నాము? 30% యూఎస్డిటి ప్లస్ 70% మన బిఎంవైటి కాయిన్స్ ద్వారా మన కంపెనీలో ఆల్రెడీ బుక్ చేసుకుంటున్నాము. హోటల్ బుకింగ్ కూడా మనకు తీసుకోబోతున్నారు 2024 లో. మరి 2025 వచ్చేసరికి క్రూజ్ బుకింగ్ ప్లస్ ట్రైన్, బస్ అండ్ కార్ రెంటల్ ప్లస్ యూటిలిటీ పేమెంట్ సర్వీసెస్ కూడా తీసుకురాబోతున్నారు. ఆల్రెడీ ఈ యూటిలిటీ ఏదైతే సర్వీసెస్ ఉన్నాయో ఆల్రెడీ థాయిలాండ్ లో స్టార్ట్ అయింది లీడర్స్. 2025 లో అన్నారు కానీ 24 లోనే ఆల్రెడీ మన సర్వీసెస్ స్టార్ట్ చేశారు థాయిలాండ్ లో. ఫస్ట్ ఫేజ్ గా థాయిలాండ్ లోనే స్టార్ట్ చేశారు. మీరు మసాజ్ పార్లర్ లో కానీ, లేకుంటే బార్ అండ్ రెస్టారెంట్ లో కానీ, లేదా సూపర్ మార్కెట్ లో కానీ థాయిలాండ్ లోనే మీరు వెళ్ళినప్పుడు 100% మీ కాయిన్ వాడి కూడా చేసుకోవచ్చు. ఇది లీడర్స్ మన యొక్క రోడ్ మ్యాప్. మరి నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, దీన్ని మనం ఇంత ముందే చెప్పుకున్నాము, టూరిజం మార్కెట్ లో తెచ్చారని. మరి ఎందుకు తెచ్చారు టూరిజం మార్కెట్ లోనే అంటే లీడర్స్ చూడండి, రీసెర్చ్లు ఏం చెప్తున్నాయంటే మన టూరిజం ఇండస్ట్రీ అనేది 2022 కలనే మనకు 11.1 ట్రిలియన్ బిజినెస్ ఉంది. మరి అది టోటల్ గ్లోబల్ షేర్ మార్కెట్ లో 33% లీడర్స్, 33% షేరు మన ఓన్లీ టూరిజం మార్కెట్ లో ఉంది. మరి అంత పెద్ద షేర్ ఉన్న మార్కెట్ లో కనుక మన కాయిన్ కనుక టోటల్ యూటిలిటీలో వాడితే మీరు ఇమాజిన్ చేసుకోండి మన కాయిన్ యొక్క ప్రైస్ ఎలా డిఫరెన్స్ వస్తుందో. మరి మనం టూరిజం ఇండస్ట్రీ కనుక చూస్తే 2022 లో స్టార్ట్ అయితే 121.1 బిలియన్ డాలర్లు బిజినెస్ ఉంటే అది ప్రతి సంవత్సరము అంచెలంచెలుగా వెళ్తూ ప్రతి సంవత్సరం దాని గ్రోత్ రండి గ్రాఫ్ ఎప్పుడు పెరుగుతూనే ఉంది. దాంతో పాటు 2023 నుంచి 30 వరకు ప్రతి సంవత్సరము 17.7% పెరుగుతాయని గ్రాండ్ వ్యూ రీసెర్చ్ సంస్థ చెప్తుంది. ఇది అమెరికన్ సంస్థ. ఏదైతే యుఎస్ అమెరికన్ మార్కెట్ కాంపౌండ్ యావరేజ్ రేట్ ఉందో అది ఆ రేట్ ప్రకారము ప్రతి సంవత్సరము 17.7% టూరిజం ఇండస్ట్రీని గ్రో పెరుగుతుందని రీసెర్చ్ చెప్తున్నాయి. రీసెర్చ్ లే అవసరం లేదు లీడర్స్, మనమే చెప్పొచ్చు. మరి టూరిజం ఇండస్ట్రీ అనేది ఎంజాయ్ చేసే వాళ్ళ సంఖ్య అనేది ప్రతి సంవత్సరము ఎప్పుడైనా సరే, ఈవెన్ కరోనా టైంలో కూడా ఏదో ఒక టూర్ వేసుకొని పోయిన వాళ్ళు చాలా మంది కోకోలో లీడర్స్. మరి చూడండి, అంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎప్పుడు ఏదో ఒకటి అకేషన్ వేసుకొని పోయారు. అలాంటి ఇండస్ట్రీలోకే మనకు తీసుకొచ్చిందే మన బిఎంవైటి కాయిన్. మనకు తెలుసు మన దానిలో ప్యాకేజ్ థాయిలాండ్ ప్యాకేజ్ ఉంది. ఇక్కడ $149 తో బుక్ చేసుకుంటే 5 డిఎంసీలు వస్తాయి. ఈ డిఎంసీలు అనేది నెక్స్ట్ మనము ఫైనాన్షియల్ బెనిఫిట్ లో తెలుస్తుంది. నేను ఓన్లీ రఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఈవినింగ్ ఏదైతే 8 o'clock ఉంటుందో దానిలో మనం బ్రీఫ్ గా తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి గోవా టూర్ ప్యాకేజ్ ఉంది. ఇది 3 night 4 days 2 persons వెళ్ళొచ్చు. ఇది కూడా $149 కి 2 డిఎంసీస్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి దుబాయ్ టూర్ ప్యాకేజ్, ఇది 4 night 5 days 1 person వెళ్ళొచ్చు. $299 కి 5 డిఎంసీస్ వస్తాయి. మరి ఈ డిఎంసీస్ ఏంటనేది మనం నెక్స్ట్ ఫైనాన్షియల్ బెనిఫిట్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇవే కాకుండా మనకు ఇంకా పుకెట్ అండ్ కరాబీ ఉంది. పుకెట్ అండ్ కరాబీ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. పుకెట్ అండ్ కరాబీ $350. మీరు $350 కి 5 nights 6 days 1 person వెళ్తాడు.
అదే కాకుండా వియత్నాం ఉంది. వియత్నాం వచ్చి $349. మీకు 4 nights 5 days ఉంటుంది. 1 person వెళ్తాడు. ఇక్కడ ఎనీ ఇంటర్నేషనల్ ప్యాకేజ్ 5 DMCs వస్తాయి. అదే డొమెస్టిక్ గోవా అయితేనేమో 2 DMCs వస్తాయి లీడర్స్. ఇది గమనించాలి. మరి ఏంటి DMCs అనేది నెక్స్ట్ మనం స్లైడ్ లో తెలుసుకుంటాము. మరి ఎలా మనము ఈ ప్రాజెక్ట్ లోకి రావడం అంటే లీడర్స్ చూడండి, ఎవరైనా సరే నేను ఇంతకు ముందే చెప్పాను $10 రావాలి. ఎవరైనా సరే $10 తో కమ్యూనిటీలోకి రావాల్సిందే. మరి ఈ $10 కాకుండా నా దగ్గర $100 ఉన్నాయి, $1000 ఉన్నాయంటే లేదు లీడర్స్. మనము ఇది 100% వర్కింగ్ ప్లాన్. ఎవరైనా కమ్యూనిటీలో చేరాలంటే ఫస్ట్ ముందుగా $10తోనే ఎంట్రీ అవ్వాలి. $10తో వచ్చిన వ్యక్తి రెఫరల్ చేస్తూ ఎప్పుడైతే $100 ఇన్కమ్ ఎర్న్ చేస్తాడో అప్పుడు మీరు $100తో అప్గ్రేడ్ అవ్వడానికి ఛాన్స్ ఇస్తుంది కంపెనీ. అంతేగాని నా దగ్గర $100 ఉన్నాయి నేను ఒకేసారి కొనిపెట్టుకుంటామంటే ఇది కొనిపెట్టుకుంటే పెరిగే కంపెనీ కాదు. ఇది రెఫరల్ ప్రోగ్రామ్. మీరు $1,00,000 కొనుక్కోండి, 20 లక్షలు కొనుక్కోండి, పెరుగుతాయని ఎప్పుడు చెప్పదు కంపెనీ. మీరు $10తో రండి, మీరు వర్క్ చేసుకోండి, ఎంత అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోండి అంటుంది. మరి ఈ $10తో నేను రావాలంటే చూడండి, $10 మీన్స్ $10లకు విలువైన కాయిన్స్ లీడర్స్. ఇప్పుడే చెప్పాను, ప్రతి వ్యక్తి కొత్తగా వచ్చే కమ్యూనిటీలోకి వచ్చిన వ్యక్తి $10తో ఫస్ట్ టైం కంపెనీ దగ్గర బై చేయాలి BMYT కాయిన్స్ ను. మరి ఎలా బై చేయాలంటే స్వాప్ మనకు మన అకౌంట్ లో ఎగ్జాంపుల్ కి మీరు రిజిస్టర్ చేశారు. న్యూ రిజిస్ట్రేషన్ కి రిజిస్టర్ చేసిన తర్వాత మన మెటామాస్క్ వ్యాలెట్ ను మనము చేసుకొని దానిలో $10తో కనుక మనం బై చేస్తే మనకు వచ్చే కాయిన్స్ అని 721 కాయిన్స్ వస్తాయి. దానిలో నుంచి మనము స్టేకింగ్ లో పెట్టేవి 689 కాయిన్స్ మాత్రమే ఈ రోజున రేట్ ప్రకారము. 689 కాయిన్స్ పెడితే కంపెనీ మీకు 331 కాయిన్స్, నియర్లీ 311 సంథింగ్ కలిపి మీకు 1000 కాయిన్స్ లీడర్స్. గమనించండి, 689 కాయిన్స్ మనము స్టేకింగ్ లో పెడితే మన కంపెనీ అదనంగా కలిపి 1000 కాయిన్స్ 25 months కోసం స్టేకింగ్ లో వస్తుంది. ఈ ఆఫ్టర్ 25 months తర్వాత మనకు 100% 1000 కాయిన్స్ అనేది మనకు రిలీజ్ అవుతాయి. మీరు కావాలంటే యూటిలిటీ వాడతారా, లేదంటే ఫ్లైట్ టికెట్ వాడతారా, లేదంటే మీరు మీ కమ్యూనిటీలో ఉన్న ప్యాకేజెస్ కానీ లేదంటే ఐడి కానీ వాడతారా, మన ఇష్టం లీడర్స్. దానికి కండిషన్ ఏం లేదు. మరి నెక్స్ట్ $10తో వచ్చిన వ్యక్తి ఎప్పుడైతే రెఫరల్ చేస్తూ $100తో అప్గ్రేడ్ అవుతాడు, $100 ఇన్కమ్ ఎప్పుడైతే ఎర్నింగ్ చేస్తాడో అప్పుడు $100తో చేయొచ్చు. 500తో అయినప్పుడు 500తో చేయొచ్చు. 1000 ఎర్నింగ్ చేసుకుంటే 1000 చేయొచ్చు. అలా అంచెలంచెలుగా ఎదగడానికి కంపెనీ ఛాన్స్ ఇస్తుంది. మరి నేను $10తో వచ్చాను, నేను రెఫరల్ చేస్తే నాకేంటి అంటే కంపెనీ ఏమంటుందంటే మీకు నచ్చి కనుక రెఫరల్ చేసి ఈ రెఫరల్ ప్రోగ్రామ్ లో మన కమ్యూనిటీలో చేరి వర్క్ చేయాలనుకుంటే మీకు 8 రకాల ఇన్కమ్స్ ఇస్తా ఉంటుంది కంపెనీ. ఆ 8 రకాల ఇన్కమ్స్ ను 2 రకాలుగా డివైడ్ చేసింది. ఒకటేమో ఎర్నింగ్ ఇన్కమ్, దాన్నే వర్కింగ్ ఇన్కమ్ అన్నారు. రెండోది వచ్చి DMC రాయల్టీ, దాన్నే నాన్ వర్కింగ్ ఇన్కమ్ అన్నారు లీడర్స్. మీరు ఇమాజిన్ చేయరు, ఇప్పటి వరకు ప్రపంచ చరిత్రలోనే ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ రోజు రాయల్టీ ఇచ్చే కంపెనీ ఇంతవరకు చూడలేదు. నేను అనుకుంటున్నా మళ్ళీ రాదని. అలాంటిది మన కంపెనీ. ఒక్కసారి కనుక మీరు ఎలిజిబుల్ అవుతే రోజు మీకు రాయల్టీ 10:30కు టపాలని మీ అకౌంట్ లో పడుతుంది. మీరు స్టాండ్ బై లో ఉన్నా, మీ కింద టీము స్టాండ్ బై లో ఉన్నా సరే, మీరు సర్క్యులేషన్ లో ఉంటే లీడర్స్. నేను స్టాండ్ బై లో ఉంటే వస్తుందని, సర్క్యులేషన్ లో ఉండకుంటే కాదు, సర్క్యులేషన్ లో ఉంటే మాత్రమే లీడర్స్. మరి ఏంటి ఆ ఇన్కమ్స్ అంటే లీడర్స్ గమనిద్దాం. ఫస్ట్ ఇన్కమ్ వచ్చి చూడండి, క్యాష్ బ్యాక్ బోనస్. లీడర్స్ చూడండి, క్యాష్ బ్యాక్ బోనస్ ఎలా వస్తుంది అంటే మనము ఎప్పుడైతే $10తో వచ్చి డైరెక్ట్ గా $10తో ఒక 4 members ఎప్పుడైతే మనం డైరెక్ట్ గా రెఫరల్ చేస్తామో మీకు చూడండి, ఆల్రెడీ అక్కడ $10 కి మనకు కంపెనీ 1000 కాయిన్స్ ఆల్రెడీ స్టేకింగ్ లో పెట్టి, మళ్ళీ మనం ఏదైతే $10 మనము స్టేకింగ్ లో పెట్టామో వాటిని కూడా మనకు 100% రిటర్న్ ఇవ్వడానికి తీసుకొచ్చిన ఇన్కమే ఈ క్యాష్ బ్యాక్ బోనస్. చూడండి, మన విజయ్ సారు ఆలోచన ఎలా ఉందో, ఎవరైతే వర్కింగ్ లీడర్ ఉంటారో వాళ్ళకు 100% వాళ్ళ అమౌంట్ ఏదైతే ఉందో, ఇక్కడ ముందే చెప్పినాము, ఎప్పుడైతే మన కంపెనీ పెట్టుబడులు పెట్టించే కంపెనీ కాదు, 100% వర్కింగ్ లీడర్ కి న్యాయం చేసే కంపెనీ. అందుకే తీసుకొచ్చిందే ఈ క్యాష్ బ్యాక్ బోనస్. మీరు $10తో వచ్చారు, ఎప్పుడైతే మీరు
4 మెంబర్స్ డైరెక్ట్ గా $10తో రెఫర్ చేస్తారో మీ $10 100% క్యాష్ బ్యాక్ లీడర్స్. మరి దీనికి ఏమైనా కండిషన్ ఉందా అంటే ఈ ఒక్కదానికే ఉంది కండిషన్. అది 168 అవర్స్ లో కానీ లేదా 7 days లో కానీ 7 రోజుల్లో కానీ లేదా 168 అవర్స్ లో కానీ రెండు ఒకటే. మీరు ఐడి యాక్టివేషన్ అయినప్పటి నుంచి 168 అవర్స్ లో కనుక 4 మెంబర్స్ ను డైరెక్ట్ గా రెఫర్ చేస్తే మీ $10 100% మీ క్యాష్ బ్యాక్. మరి నెక్స్ట్ ఇన్కమ్ వచ్చి లీడర్స్ చూడండి. ఈ స్లైడ్ ను చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ స్లైడ్ లోనే టోటల్ మన బిఎంవైటీ స్టేకింగ్ లో ఉన్న ఇన్కమ్ 100 crores కూడా మీరు కంప్లీట్ గా మీరు వర్కింగ్ లీడర్ అయ్యి కనుక టీమ్ ఫామ్ చేస్తే తీసుకునే ఇన్కమ్ కూడా ఇక్కడ ఉంది. మరి ఏంటి ఈ ఇన్కమ్? ఈ ఇన్కమ్ ఎర్న్ చేయాలంటే ఏం చేయాలి అనేది మీకు చెప్తాను. ఏంటి ఈ డిఎంసి ఏజెంట్ రాయల్టీ, దీన్నే నాన్ వర్కింగ్ ఇన్కమ్ అన్నారు. ఒక్కసారి కనుక మీరు ఎలిజిబుల్ అయితే 365 రోజులు కంటిన్యూగా వచ్చే ఇన్కమ్ లీడర్స్ ఇది. మరి ఏంటి డిఎంసి ఏజెంట్ రాయల్టీ ఎలా ఎలిజిబుల్ కావాలి తెలుసుకునే ముందు ఈ డిఎంసి అంటే ఏంటి, ఆ డిఎంసి ఏజెంట్ కావాలంటే ఏంటో తెలుసుకుందాం. ముందు డిఎంసి అంటే డెస్టినేషన్ మేనేజ్మెంట్ ఆఫ్ కంపెనీ ఏజెంట్ లీడర్స్. డెస్టినేషన్ మేనేజ్మెంట్ ఆఫ్ కంపెనీ ఏజెంట్. మరి మన కంపెనీ టూరిజం కంపెనీ. మరి ప్లేస్లకు మనం ఏంటి ఒక డెస్టినేషన్ పంపిస్తాం, వేరు వేరు ప్లేస్లకు పంపిస్తాం. ఆ డెస్టినేషన్ పంపించడానికి మనం మేనేజ్మెంట్ చేయడానికి ముందుగా మనము కంపెనీకి ఒక ఏజెంట్ గా మారాలి. అంటే మరి ఏం చేయాలి అంటే ఇక్కడ స్పెషల్ గా మళ్ళీ ఏం లేదు, మనము వచ్చి 4 మెంబర్స్, మనం $10తో వస్తున్నాం. $10తో వచ్చిన వ్యక్తి డైరెక్ట్ గా 4 మెంబర్స్ ఎప్పుడైతే స్పాన్సర్ రెఫరల్ చేస్తాడో అప్పుడు డిఎంసి ఏజెంట్ అవుతాడు. అది 7 days లోపు చేస్తే క్యాష్ బ్యాక్ విత్ డిఎంసి ఏజెంట్ అవుతారు. ఒకవేళ మీరు 168 అవర్స్ లో కానీ 7 days లో కానీ చేయలేరు అనుకోండి, తర్వాత మీరు 4 మెంబర్స్ చేసినా మీకు ఒక క్యాష్ బ్యాక్ రాదు. కానీ మీరు డిఎంసి ఏజెంట్ 1 day లో చేసిన, 1 week చేసినా, 1 month లో చేసిన మీరు డిఎంసి ఏజెంట్ అవుతారు. మరి డిఎంసి ఏజెంట్ అయిన తర్వాత రాయల్టీ పొందాలంటే ఎలా అంటే చూడండి, ఇక్కడ మీకు ORG1 లో ఒక 10 మందిని మీరు ఏదైతే డిఎంసి ఎలాగైతే డిఎంసి ఏజెంట్ అయినారో అలా ORG1 లో ఒక 10 మందిని, ORG2 లో ఒక 10 మందిని కనుక చేస్తే మీకు ఎగ్జిక్యూటివ్ అవుతారు. ఎగ్జిక్యూటివ్ అయితే రోజు $1 వస్తుంది లీడర్స్. మీరు చూడండి, ఒక్కసారి ఎగ్జిక్యూటివ్ అవుతే 365 రోజులు రోజు రాయల్టీ రూపంగా $1 మీకు డిఎంసి ఏజెంట్ బోనస్ లో కంపెనీ జమ చేయడం జరుగుతుంది. మీరు వన్స్ అచీవ్ అవుతే 365 రోజులు కంటిన్యూగా వచ్చే ఇన్కమ్ లీడర్స్. మరి ఈ డిఎంసి ఏదైతే ఉన్నాయో డిఎంసీస్ చేయాలంటే ఓన్లీ నేను వచ్చి నలుగురిని చేస్తేనే ఉందా, ఇంకేదైనా మార్గం ఉందా అంటే లీడర్ చూడండి. ఎగ్జాంపుల్ కి ఇప్పుడు మీకు ముందే చెప్పాను, మన దానిలో ఉన్న టూరిజం ప్యాకేజ్లు ప్రతి ఇంటర్నేషనల్ ప్యాకేజ్ తీసుకుంటే ఎగ్జాంపుల్ థాయిలాండ్ కానీ, దుబాయ్ కానీ, లేదా ఫుకెట్ అండ్ కరాబీ కానీ, అండ్ వియత్నాం కానీ ఏది తీసుకున్నా 5 డిఎంసీస్ వస్తాయి. అదే కనుక గోవా డొమెస్టిక్ ప్యాకేజ్ తీసుకుంటే 2 డిఎంసీలు వస్తాయి. ఎగ్జాంపుల్ కి ఇక్కడ మీకు టీం ద్వారా 10 డిఎంసీలు వచ్చినాయి అనుకుందాం. ఇక్కడ మీ టీంలో వీక్ ఉంది. ఇక్కడ మీరు ఏం చేసినారు, మీరు మీ మేడం కానీ లేకుంటే మీరు మీ ఫ్రెండ్ కానీ ఎంజాయ్ చేద్దాం అనుకొని థాయిలాండ్ కి అడ్వాన్స్ గా 2 ప్యాకేజెస్ తీసుకున్నారు. గమనించండి, ఇక్కడ పెట్టుబడి పెట్టట్లేదు, అడ్వాన్స్ గా మనము 2 ప్యాకేజ్ తీసుకుందాం. అంటే మనం ఎంజాయ్ చేయడానికి ప్యాకేజ్ కొనుక్కుంటే కూడా మనకు 365 రోజులు రాయల్టీ ఇస్తున్న కంపెనీ ఏదైనా ఉందంటే లీడర్స్ చూడండి, ఇదే మన బిఎంవైటీ స్టేకింగ్. మనం ఎంజాయ్ చేయడానికి ప్యాకేజ్ కొంటే కూడా ఏ కంపెనీ కూడా, ప్రపంచంలో ఉన్న ఏ కంపెనీ కూడా చూడండి, మనకు చాలా కంపెనీలు ఉన్నాయి టూరిజం కంపెనీలు, అగోడా కానీ, ఈజీ బుకింగ్ కానీ, లేదా అంటే మేక్ మై ట్రిప్ కానీ, ఎన్నో ఉన్నాయి టూరిజం కంపెనీలు. దానిలో ప్యాకేజ్ బుక్ చేసుకుంటే మనం పోయొచ్చిన తర్వాత ఆ కంపెనీకి మనకు ఎటువంటి ఇన్కమ్ ఎర్న్ చేసుకునే ఛాన్స్ అది మన కంపెనీ. మీరు ప్యాకేజ్ బుక్ చేసుకుంటే మీకు 365 రోజులు ప్యాకేజ్ ఎంజాయ్ చేస్తూ మీకు ఇన్కమ్ ఎర్న్ చేసుకునే అవకాశం ఇస్తుంది. గమనించండి లీడర్స్, మీరు ఇది గమనించండి. సార్ ప్యాకేజ్ బయట చాలా తక్కువ ఉంది సార్, మన కంపెనీలో కొంచెం ఎక్కువ అనిపిస్తుంది సార్ ఇక్కడ మీరు గమనించండి, అక్కడ స్టార్ ఒకటి పెడతారు, కండిషన్స్ కి స్టార్ ఒకటి పెడతారు. దానిలో చూడితే కానీ తెలియదు మనకు. ఇక్కడ చూపించేది మీకు అడ్వర్టైజ్ లో సోషల్ మీడియాలో చాలా ఉంటాయి. ఆ ఫేస్ పక్కనే ఒక చిన్న స్టార్ ఉంటుంది కనబడకుండా రెడ్ కలర్ తో.
ఆ స్టార్ మీన్స్ దానిలో దూరిన తర్వాత తెలుస్తుంది ఆ స్టార్ కు లెక్కలు ఏముంటాయో. మీరు ఏ ఏ కంపెనీ కూడా ఊరికే తక్కువ ఇవ్వదు లీడర్స్, దానిలో ఏదో ఉంటది. అలాంటిది మన కంపెనీ చూడండి, మన కంపెనీ అడ్వర్టైజ్ చేయదు. మనమే ఐబీపీ ఎవరైతే కంపెనీలో చేరుతామో వాళ్ళే ఇండివిజువల్ బిజినెస్ పార్ట్నర్ అవుతారు. కాబట్టి మనకు ఎంజాయ్ చేస్తూ కూడా ఇన్కమ్ ఎర్న్ చేసుకుంటూ ఆ, చేసే అవకాశం ఇస్తుంది ఇక్కడ లీడర్స్. చూడండి ఇక్కడ 2 ప్యాకేజీలు బుక్ చేసుకున్నారు, మీరు 10 డిఎంసీలు కంప్లీట్ చేసుకున్నారు, రోజు $1. ఎగ్జాంపుల్ కు 2 ప్యాకేజీలు కనుక $149 తో బుక్ చేస్తే మీకు అయ్యేది ఎంత? మ్యాక్స్ వచ్చి 26,800 చిల్లర అవుతుంది. మీకు రాయల్టీ రూపంలో $365 రూపీస్ కనుక వేస్తే 32,800 రూపాయలు ఓన్లీ రాయల్టీలోనే లీడర్స్. ఇంకా మీకు మ్యాచింగ్ ఇన్కమ్, రెఫరల్ ఇన్కమ్, అట్లా ఇంకా 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ వేరే ఉన్నాయి. ఓన్లీ రాయల్టీలోనే మనం ఎంజాయ్ చేస్తే ఏదైతే పెడుతున్నామో ఇన్కమ్ మనము ప్యాకేజ్ కొనుక్కుంటే దానికన్నా ఎక్కువనే ఇస్తుంది లీడర్స్. అది ఓన్లీ రాయల్టీలోనే. అలా ఎప్పుడైతే మళ్ళీ జియో నుంచి 25 అవుతుందో అప్పుడు బ్రోంజ్ అవుతామో అప్పుడు $3 వస్తాయి. 1+3 $4 పర్ డే వస్తుంది మీరు బ్రోంజ్ ర్యాంక్ వెళ్ళినప్పుడు. మళ్ళీ 60 జీరో నుంచి అయినప్పుడు సిల్వర్ అవుతాము, అప్పుడు $5 పర్ డే వస్తుంది. అప్పుడు $9 పర్ డే అవుతాము. సిల్వర్ వచ్చేసరికి 150 ఎప్పుడైతే అవుతామో గోల్డ్కి వెళ్తామో అప్పుడు $15 పర్ డే అచీవ్ అవుతాం. అంటే $24 పర్ డే లీడర్స్. చూడండి ఇక్కడ మీరు ఎప్పుడైతే గోల్డ్ ర్యాంక్ అచీవ్ అవుతారో మీకు ఒక బెస్ట్ ఇన్కమ్ పర్ డే కనబడుతుంది. $24 అంటే రోజుకి కనుక 24 ఇంటూ కనుక నైట్ వేస్తే మీకు 2,160 రూపాయలు నియర్లీ రోజుకు రావడం జరుగుతుంది. అది నెలకి 62,000 రూపీస్ మీకు నెలకు ఇన్కమ్ రూపంలో వస్తుంది. అదే సంవత్సరం 365 రోజులకు 7,77,000 రూపాయలు ఓన్లీ రాయల్టీలో సెటిల్ చేస్తుంది. చూడండి ఇప్పటి వరకు boldmytrip.com లో గోల్డ్ కావాలంటే ఎంత కష్టపడి ఉంటారు, ఎంత శ్రమించి ఉంటారు, ఎంత టీమ్ ని ఫామ్ చేసి ఉంటారు లీడర్స్. ఇక్కడ గమనించండి, ఇట కమ్యూనిటీతే కాకుండా మీ కమ్యూనిటీలో కనుక ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటే కూడా విత్ ఇన్ ద మంత్ 2 months మ్యాక్స్ లో మీరు గోల్డ్ ర్యాంక్ వెళ్ళొచ్చు. $24 పర్ డే తీసుకోవచ్చు లీడర్స్. అంత గ్రోత్ ఉంది. మరి నెక్స్ట్ కనుక ఇప్పుడు 400 డిఎంసీస్ అయితే ప్లాటినం ర్యాంక్ వెళ్తారు. అప్పుడు $50 పర్ డే, అంటే ఇక్కడికి వచ్చేసరికి $74 పర్ డే. ఇప్పుడు ఇంతకుముందు మన జీవికే సార్ అన్నట్టు ఇప్పటి వరకు ప్లాటినం మెంబర్స్ మ్యాక్స్ ఎంత, ఒక 1000 పైన ఆల్ ఓవర్ ఇండియాలో దగ్గర దగ్గర నియర్లీ 500-1000 ఉండొచ్చు. అదే ఎవరైతే 1000 అవుతారో అప్పుడు డైమండ్ అవుతారు. $100 పర్ డే అంటే $174 పర్ డే వస్తుంది. అంటే ఇప్పటి వరకు ఇంతకుముందు సార్ అన్నట్టు మ్యాక్స్ ఇది ఆ, చాలా లెక్కలోనే 2 డిజిట్స్ ఉండుంటారు ఇప్పటి వరకు ఈ డైమండ్ ర్యాంక్ వాళ్ళు ఉన్నారు. మరి నెక్స్ట్ కనుక చూస్తే 25 డిఎంసీస్ ఉంటే బ్లూ డైమండ్ అవుతారు. ఆల్రెడీ మన సారు జీవికే సారు ఆల్రెడీ బ్లూ డైమండ్ లో ఉన్నారు. $474 పర్ డే లీడర్స్. చూడండి $474 పర్ డే. మీరు క్యాల్కులేట్ చేసుకోండి, ఇమాజిన్ చేయరు మీరు సంవత్సరంలో ఓన్లీ రాయల్టీ రూపంలోనే కంపెనీ ఎంత ఇస్తుందో. మరి ఇది విత్ ఇన్ ద కంపెనీ. మనము మే 22 కు ఏపీ తెలంగాణలో మనం అయితే ఇప్పుడు మే ఎగ్జాంపుల్ కు మే కంప్లీట్ అయితే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 4 months లోనే ఎక్కడ వరకు తీసుకెళ్ళాము. అదే కనుక మనము ఎడ్యుకేట్ అయిపోయి కరెక్ట్ గా డూప్లికేషన్ జరిగితే మనము ఏపీ తెలంగాణలో ఇంతకుముందు boardmytrip.com ఎలాగైతే మనము ఎట్లా లేపాము 90% షేర్ ఉంది లీడర్స్. boardmytrip.com లో రాయల్స్ టీమ్ షేరు ఈవెన్ 90, నేను అనుకోవడం ఇంకా అంతకన్నా ఎక్కువ అని 90% షేరు మన తెలుగు రాష్ట్రాల ప్రజలే చేశారు. మనం అనుకుంటే గనక ఎడ్యుకేట్ అయితే మనసు పెడితే మన ఈ ప్రాజెక్ట్ ను 100% షేర్ కూడా చేయొచ్చు. అంత సత్తా ఉంది మన ప్రజల దగ్గర. లీడర్స్ మీరు మీ మీ టీమ్స్ ను ఎడ్యుకేట్ చేయండి, దీనిలో పాల్గొనేలాగా చేయండి, వాళ్ళ లైఫ్ ను సెట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ 6,000 ఏదైతే మనం కంప్లీట్ చేస్తామో అప్పుడు బ్లాక్ డైమండ్ అవుతామో $500 పర్ డే వస్తుంది. నెక్స్ట్ $15,000 ఎప్పుడైతే డిఎంసీస్ ఎప్పుడైతే కంప్లీట్ చేస్తామో అప్పుడు రూబీ ర్యాంక్ వెళ్తాము. $1,000 పర్ డే వస్తుంది. లాస్ట్ ర్యాంక్ అయిన క్రౌన్ ర్యాంక్ వెళ్ళాలంటే 40,000 డిఎంసీస్ కంప్లీట్ అయితే $2,500 పర్ డే. అంటే టోటల్ గా కనుక క్యాల్కులేషన్ చేస్తే
$4,474 పర్ డే లీడర్స్. మీరు ఇమాజిన్ చేసుకోండి, $4,474 ఒక్క రోజుకి లీడర్. సంవత్సరం కాదు, ఒక్క రోజుకి $4,474 మీరు ఓన్లీ రాయల్టీలో తీసుకోవచ్చు. ఇవే కాకుండా ఇంకా 7 రకాల ఇన్కమ్స్ ఉన్నాయి. అవి నెక్స్ట్ ఇన్కమ్ వచ్చేసరికి రెఫరల్ ఇన్కమ్. ఈ ఇన్కమ్ కనుక తీసుకున్నట్టయితే మీరు ఎప్పుడైతే డిఎంసి ఏజెంట్ కంప్లీట్ అవుతుందో అప్పుడంటే మీరు డైరెక్ట్ గా నలుగురిని ఎప్పుడైతే రెఫరల్ చేస్తారో అప్పుడు మీకు ఈ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. మీరు ఇక్కడ గమనించాలి, మనము మన బిఎంవైటీ స్టేకింగ్ ప్రాజెక్ట్ లో అన్ని ఇన్కమ్స్ ఎలిజిబుల్ కావాలంటే ఫస్ట్ కేటగిరియా వచ్చి డిఎంసి ఏజెంట్. మీరు డిఎంసి ఏజెంట్ ఎప్పుడైతే కంప్లీట్ చేసుకుంటారో అప్పుడు మీకు అన్ని రకాల ఇన్కమ్స్ కు ఎంట్రన్స్ వస్తుంది. ఈ 4 మెంబర్స్ అయిన తర్వాత ఎప్పుడైతే 5th మెంబర్ ను మీరు డైరెక్ట్ గా స్పాన్సర్ చేస్తారో అప్పుడు మీకు రెఫరల్ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. అది 5% లీడర్స్. ఎగ్జాంపుల్ కు మీరు $10 తో కనుక ఒక వ్యక్తిని తీసుకొస్తే అతని మీద మీకు 5% వస్తుంది, అంటే $0.5 వస్తుంది. ఆ వ్యక్తి కనుక $100 తో కనుక టాప్అప్ అయితే అప్గ్రేడ్ అయితే మళ్ళీ 5% వస్తుంది. అతను 500 తో టాప్అప్ అయినా 10% వస్తుంది. మీరు 1000 తో టాప్అప్ అయితే 15% వస్తుంది. 2500 తో అయితే 20%, 5000 తోనైతే 25%. లీడర్స్ ఇక్కడ గమనించాలి, $10 మీరు ఒక్కసారి వ్యక్తిని తీసుకొస్తే అతను అంచెలంచెలుగా ఎదుగుతూ ఆయన లైఫ్ టైం ఎలా అప్గ్రేడ్ అవుతాడో లైఫ్ టైం మీకు రెఫరల్ బోనస్ వస్తూనే ఉంటది. లీడర్స్ గమనించండి, ఒక్కసారి మనిషిని మీరు కంపెనీకి పరిచయం చేస్తే ఆయన లైఫ్ టైం, ఇది కూడా సింగిల్ లెగ్ ఇన్కమ్ ఒక్కసారి మీరు రెఫరల్ చేస్తే ఆయన లైఫ్ టైము ఎప్పుడైతే అప్గ్రేడ్ చేస్తాడో అప్పుడు మీకు రెఫరల్ బోనస్ వస్తుంది. ఇక్కడ మీరు గమనించాలి, ఎగ్జాంపుల్ కి మీరు $10 ఉన్నారు, మరి మీ కింద వ్యక్తి $500 తో టాప్ అప్ అయినాడు అనుకోండి. 500 తో అంటే ఎంత మరి 10%. మరి మీకు ఈ $500 తో టాప్ అప్ అయిన వ్యక్తి నుంచి మీకు వచ్చే రెఫరల్ ఎంత అంటే మీరు $10 తో ఉన్నారు కాబట్టి గమనించండి అసలు జాగ్రత్తగా, మీరు $10 ఉండి మీ కింద $500 తో వ్యక్తి వస్తే అప్పుడు మీకు వచ్చే రెఫరల్ బోనస్ వచ్చి ఆ $500 మీద 5% మాత్రమే. 10%, 10% కాదు. మీరు గమనించాలి, మీరు ఏదైతే ప్యాకేజ్ లో ఉన్నారో ఆ ప్యాకేజ్ లో ఎంతైతే పర్సెంట్ రెఫరల్ బోనస్ ఇస్తారో ఆ పర్సెంటేజే మీకు రెఫరల్ బోనస్ రావడం జరుగుతుంది. ఆ తెచ్చిన వ్యక్తి ఎన్నిసార్లు అప్గ్రేడ్ అయినా, ఎగ్జాంపుల్ కి 2500 తోనైనా సరే మీకు వస్తుంది 2500 లో 5% మాత్రమే. మీరు ఇది గమనించాలి లీడర్స్. మరి నెక్స్ట్ వచ్చేసరికి స్టేకింగ్ మ్యాచింగ్ బోనస్ 5%. ఈ మ్యాచింగ్ ఇన్కమ్ ఎలా ఇస్తారంటే ఇక్కడ మీరు వచ్చారు $10 తో, మీరు ఒక $10 ఏ అనే వ్యక్తిని, $10 తో బి అనే వ్యక్తిని, ఫస్ట్ ఇక్కడ 1:1 లీడర్స్. ఇక్కడ 1:2 అని 2:1 అని లేదు, 1:1. ORG1 లో ఒక వ్యక్తిని, ORG2 లో ఒక వ్యక్తిని తీసుకురాగానే మీకు స్టేకింగ్ మ్యాచింగ్ బోనస్ 5% వస్తుంది. అంటే $10 మ్యాచింగ్ కు మీకు 5% అంటే $0.5 రావడం జరుగుతుంది. మరి మీరు ప్యాకేజ్ కనుక వేస్తే $149 కి మ్యాచింగ్ కి మీకు $7.45 రావడం జరుగుతుంది. లీడర్స్ ఇక్కడ మీరు గమనించాలి. మరి మీరు ప్యాకేజ్ గురించి చెప్తున్నారు సార్, ప్యాకేజ్ మ్యాచ్ కావాలా? అటువంటిది ఏం కండిషన్ లేదు లీడర్స్. ఎగ్జాంపుల్ కి ఇక్కడ మీకు $200 మీకు క్యారీ ఫార్వర్డ్ ఉంది. ఇక్కడ ఒక ప్యాకేజ్ వేశారు, $149 వేశారు అనుకోండి. ఈ $200 నుంచి ఈ 149 మ్యాచ్ అయ్యి ఈ $149 లో మ్యాచింగ్ ఇన్కమ్ మీకు $7.45 ఇవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ అంతా క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది లైఫ్ టైం లీడర్స్. మరి క్యాపింగ్ లిమిట్ ఏమైనా ఉందా అంటే ఎగ్జాంపుల్ కి మీరు $10 వచ్చారు, ప్రతి వ్యక్తి $10 వస్తాడు. $10 ఇచ్చిన వ్యక్తి ఒక్క రోజుకి తను తన టీం ద్వారా మ్యాచింగ్ ఇన్కమ్ $100 తీసుకోవచ్చు లీడర్స్. ఇది చాలా పెద్ద క్యాపింగ్ లిమిట్, $100 తీసుకోవచ్చు. ఎలా అంటే ఎగ్జాంపుల్ కి ఇటు ORG1 లో $2000 బిజినెస్, ORG2 లో $2000 బిజినెస్ మీరు మీ టీం ద్వారా ఒక రోజు ఇచ్చినా సరే మీరు $100 తీసుకోవచ్చు. అంటే దగ్గర దగ్గర 13 ప్యాకులు ఇక్కడ, 13 ప్యాకులు ఇక్కడ పడ్డా సరే మీకు ఫ్లెష్ అవుట్ అవ్వకుండా మీకు తీసుకోవచ్చు. మీకు మంచి క్యాపింగ్ లిమిట్ ఇచ్చారు, $10 ఉన్నా సరే. కంపెనీ ఉద్దేశం ఏంటంటే మీరు కంపల్సరీ అప్గ్రేడ్ చేయాలని కాదు, రెఫరల్ చేస్తూ మీరు ఎప్పుడైతే అప్గ్రేడ్ మీకు వస్తుందో అప్పుడే కావాలంటే మీకు ఇన్కమ్ వస్తుందో అప్పుడే అప్గ్రేడ్ చేయమంటుంది. మ్యాండేటరీగా ఎప్పుడు మీరు $100 రెఫరల్ చేసి ఎర్నీ చేసుకున్నా సరే మ్యాండేటరీగా ఇప్పుడు
మీరు $100తో అప్డేట్ చేసుకోమనదు. మీకు ఇన్కమ్ ఉంటే చేసుకోమని చెప్తుంది కంపెనీ. ఎప్పుడైతే మీరు $100తో అప్డేట్ చేస్తే మీకు $1000 క్యాపింగ్ లిమిట్ వస్తుంది. 500తో చేసినప్పుడు 5000 వస్తుంది. 1000తో చేస్తే 10,000 వస్తుంది. 2500తో చేస్తే 25,000 వస్తుంది. అదే కనుక మీరు 5000 చేస్తే $50,000 లీడర్స్, $50,000 ఓన్లీ మ్యాచింగ్ లోనే లీడర్స్. ఓన్లీ 4వ ఇన్కమ్ అయిన స్టేకింగ్ మ్యాచ్ లోనే $50,000 లీడర్, రూపాయలు కాదు, $50,000 తీసుకునే అంత ఇన్కమ్ ఉంది, మ్యాచింగ్ ఇన్కమ్. నెక్స్ట్ కనుక చూస్తే 5th ఇన్కమ్ వచ్చి అప్లైన్ రెఫరల్ బోనస్. ఈ స్లైడ్ లోనే 2 ఇన్కమ్స్ ఉన్నాయి లీడర్స్. అప్లైన్ రెఫరల్ బోనస్ ఉంది, అప్లైన్ మ్యాచింగ్ ఇన్కమ్ ఉంది లీడర్స్. చూడండి, మీరు ఇమాజిన్ చేయరు, boardmytrip.com లో ఒక్క డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ ఉంటేనే, ఏంటి, డైరెక్ట్ రెఫరల్ మ్యాచింగ్ బోనస్ 25% ఒక్క ఇన్కమ్ ఉంటేనే బెంగళూరులో ఉన్న హెడ్ కానిస్టేబుల్ అయిన శ్రీనివాస్ సారు జీవికే సార్ను ప్రమోట్ చేస్తే, జీవికే సారు ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ను తయారు చేసి ఒక సిస్టమ్ ను చేస్తే సార్ 5 CR తీసుకుంటే దాని మీద 25% తీసుకొని మన హెడ్ కానిస్టేబుల్ గారు లైఫ్ సెటిల్ అయిపోయింది. మరి మన ఈ బిఎంవైటి స్టేకింగ్ లో 3 లీడర్స్, 3 డైరెక్ట్ రెఫరల్, ఓన్లీ 3 సింగిల్ లెగ్ ఇన్కమ్స్ ఉన్నాయి. అది కూడా డైరెక్టే కాదు, అప్లైనర్, ఫస్ట్ అప్లైనర్, సెకండ్ అప్లైనర్, థర్డ్ అప్లైనర్ ఉన్నాయి. మీరు ఇమాజిన్ చేసుకోండి, ఒక వ్యక్తిని కనుక జీవికే సార్ లాంటి చాకైన చురుకైన ఒక వ్యక్తిని పట్టుకున్నారంటే మీ లైఫ్ 3 times సెటిల్. చూడండి ఎలా వస్తుందో చూద్దాము. ఇంతకు ముందు రెఫరల్ చూసాము, అప్లైన్. ఫస్ట్ అప్లైన్ రెఫరల్ చూద్దాము. అప్లైన్ రెఫరల్ వస్తుంది. ఎగ్జాంపుల్ కు నేను వచ్చాను అనుకోండి. ఎగ్జాంపుల్ యు అనే వ్యక్తి వచ్చాడు. ఏ అనే వ్యక్తిని స్పాన్సర్ చేశాడు. ఈ ఏ అనే వ్యక్తి స్పాన్సర్ చేసి ఏదైతే $0.5 రెఫరల్ ఇన్కమ్ తీసుకుంటాడో దాని మీద యు అంటే ఫస్ట్ డైరెక్ట్ ఎవరైతే అప్లైనర్ ఉంటారో ఆయనకు 25% వస్తుంది. ఈ పైన ఉండే సెకండ్ అప్లైనర్ కు 15% వస్తుంది. అదే థర్డ్ అప్లైనర్ కి 10% వస్తుంది. లీడర్స్ చూడండి, రెఫరల్ బోనస్. మీరు లైఫ్ లో ఒకసారి ఒక వ్యక్తిని పరిచయం చేస్తే ఆయన చేసిన వ్యక్తి ద్వారా, ఆయన కింద చేసిన వ్యక్తి ద్వారా కూడా మీకు రెఫరల్ బోనస్ రావడం జరుగుతుంది. 3 స్టేజ్లో, 3 స్టేజెస్ లో. అదే అప్లైన్ మ్యాచింగ్ బోనస్, దీనిలోనే అప్లైన్ మ్యాచింగ్ బోనస్ కూడా ఉంది. అదే ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు మనం ఎవరినైతే స్పాన్సర్ చేస్తామో ఈ స్పాన్సర్ చేసిన వ్యక్తి రెఫరల్ చేసి మ్యాచింగ్ ఇన్కమ్ ఏదైతే తీసుకుంటాడో $0.5 మ్యాచింగ్ ఇన్కమ్ మీద డైరెక్ట్ గా ఫస్ట్ అప్లైనర్ 25% వస్తుంది. అదే సెకండ్ అప్లైనర్ కి 15% వస్తుంది. థర్డ్ అప్లైనర్ కి 10% వస్తుంది. లీడర్ చూడండి, ఇది కూడా సింగిల్ లెగ్ ఇన్కమ్. మీరు స్టాండ్ బై లో ఉన్న మీ కింద ఉన్న వ్యక్తి జీవికే సార్ లాంటి చురుకైన వ్యక్తి అయితే కూడా మీకు ఆ కింద ఓన్లీ జీవికే సార్ చేసిన వ్యక్తి నుంచే కాదు, ఆ కింద చేసిన వ్యక్తి నుంచి కూడా మీకు అప్లైనరు రెఫరల్ బోనస్, అప్లైన్ మ్యాచింగ్ బోనస్ కూడా రావడం జరుగుతుంది. మీరు గమనించండి లీడర్స్, మీ ఐడి కనుక ఓపెన్ చేసి చూసుకుంటే మీకు తెలియకుండానే ప్రతిరోజు ఇన్కమ్ కనబడుతుంది. అసలు మీ కింద ఏదో ఎక్కడో కింద స్ప్లిన్ అయితే కూడా మీకు తెలియనికి సంబంధం లేని వ్యక్తి ఓన్లీ ఇంతకుముందు బోర్డ్ మై ట్రిప్ లో అటువంటి వ్యక్తి చేస్తే ఓన్లీ మ్యాచింగ్ లోనే వచ్చేది. అలాంటిది ఏదో 10-12 డెప్త్ లో కూడా మీకు వేస్తే కూడా మీకు అప్లైన్ రెఫరల్, అప్లైన్ మ్యాచింగ్ కూడా వస్తుంది. అది మీరు గమనించుకోండి మీ ఐడి ఓపెన్ చేసి. అది మన ఇన్కమ్ ఆ లెవెల్లో తీసుకురాబోతున్నారు, ఇస్తున్నారు కూడా ఆల్రెడీ. మరి నెక్స్ట్ ఇన్కమ్ వచ్చేసి లీడర్షిప్ బోనస్. లీడర్స్ చూడండి, ఇక్కడ ఎప్పుడైతే మీకు డిఎంసి రాయల్టీ ఎలిజిబుల్ స్టార్ట్ అవుతుందో అప్పుడు మీకు ఆటోమేటిక్ గా డిఎంసి లీడర్షిప్ కూడా ఎలిజిబుల్ అవుతారు. దీనికోసం మళ్ళీ ఏం పని చేయాల్సిన పని లేదు. ఎప్పుడైతే మీకు ఎగ్జిక్యూటివ్ అవుతారో 10 డిఎంసి అయినప్పుడు ఎగ్జిక్యూటివ్ అవుతారో, ఎగ్జిక్యూటివ్ కాగానే మీకు 1% ఇన్సెంటివ్ రావడం స్టార్ట్ అవుతుంది. అది ఎక్కిస్తారంటే మీరు వచ్చి ఎప్పుడైతే మీరు డైరెక్ట్ గా ఎవరినైతే రెఫర్ చేస్తారో ఈ డైరెక్ట్ గా రెఫర్ చేసిన వ్యక్తి ఎప్పుడైతే ఏ అనే వ్యక్తిని, బి అనే వ్యక్తిని రెఫరల్ చేస్తూ కంపెనీకి ఒక రోజుకు ఏ రోజు ఆ రోజే ఆ క్షణమే సెటిల్ అవుతుంది లీడర్స్. ఇది ఈ ఇన్కమ్ కోసం 10:30 దాకా కూడా ఆగాల్సిన పని లేదు. ఎగ్జాంపుల్ కి నేనే అనుకోండి, ఇప్పుడు $10 ఎక్స్ అనే వ్యక్తికి నేనే డైరెక్ట్ గా ఉన్నాను. నేను నా టీం ద్వారా $10 బిజినెస్ కంపెనీకి ఈ క్షణం ఇస్తే అదే క్షణం నాకు
ఈ ఎక్స్ అనే వ్యక్తికి $0.1 అంటే ఆయన కనుక ఎగ్జిక్యూటివ్ లో ఉంటే 1% అంటే $0.1 లీడర్షిప్ బోనస్ కింద సెటిల్ చేయడం జరుగుతుంది. అలా ఎగ్జిక్యూటివ్ నుంచి అంచెలంచెలుగా ఎలా అయితే అప్గ్రేడ్ అవుతా ఉంటారో, ర్యాంకులు మారుతూ ఉంటారో, అలా 1% నుంచి 10% వరకు మీకు ఇన్కమ్ లీడర్షిప్ బోనస్ లో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి లీడర్స్. ఇప్పుడు ఎవరైతే మిమ్మల్ని స్పాన్సర్ చేశారో ఇక మీరే అనుకోండి, మీరు గోల్డ్ ర్యాంక్ లో ఉన్నారనుకోండి, అంటే మీకు 4% లీడర్షిప్ బోనస్ మీ కింద వ్యక్తి ద్వారా రావాలి. మరి మీరు పరిచయం చేసిన ఎక్స్ అనే వ్యక్తి బ్రోంజ్ అంటే 2% లో ఉన్నాడు అనుకోండి, మరి ఈ ఎక్స్ అనే వ్యక్తి ద్వారా మీకెంత లీడర్షిప్ బోనస్ వస్తుంది అంటే డిఫరెన్షియేట్ అమౌంట్ అంటే $4 ఏదైతే 4% ఇన్సెంటివ్ లో నుంచి ఇతనికి ఎక్స్ అనే వ్యక్తికి ఏదైతే ఉందో ఇన్సెంటివ్ తీసేసి మీకు రిమైనింగ్ 2% ఇన్సెంటివ్ ఇస్తారు. ఇది గమనించాలి లీడర్స్. చాలా మంది క్వశ్చన్ వేస్తారు, నాది ఏదో కట్ చేస్తున్నారని. ఎందుకంటే కంపెనీ ఆల్రెడీ ఈయనకు 2% ఇన్సెంటివ్ ఇస్తుంది కాబట్టి, ఆయన ఇచ్చే బిజినెస్ మీదనే మనకి ఇస్తుంది కాబట్టి మనకు 2% ఇస్తుంది, ఈయన కూడా 2% ఇవ్వడం జరుగుతుంది. ఇది లీడర్షిప్ బోనస్ లీడర్స్. మరి నెక్స్ట్ కనుక చూస్తే లైఫ్ టైం రివార్డ్స్ లీడర్స్. ఈ లైఫ్ టైం రివార్డ్ కి మీకు టైం లిమిట్ లేదు, టార్గెట్ లేదు. మీరు ఎప్పుడైతే అచీవ్ అవుతే అప్పుడు ఇస్తారు. దీనికోసం మళ్ళీ కొత్తగా పని చేయాల్సిన పని లేదు. ఎప్పుడైతే అక్కడ డిఎంసి ఏజెంట్ బోనస్ కు ఎలిజిబుల్ అవుతామో అక్కడ రాయల్టీకి అక్కడ డిఎంసీలకు అక్కడ క్యాలిక్యులేట్ చేస్తూ 365 రోజులు రాయల్టీ ఇస్తూ మళ్ళీ గవే డిఎంసీలు ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి మీకు రివార్డ్ ఇస్తున్నాడు చూడండి. ఎప్పుడైతే 600 డిఎంసీస్ అయితాయో ఫస్ట్ రివార్డ్ కింద $300 అంటే 27,000 రూపాయలు మీకు సెటిల్ చేస్తాడు మీ ఎర్నింగ్ వ్యాలెట్ లోకి యాడ్ చేయడం జరుగుతుంది. 10:30 లోపు కనుక మీరు ఈ డిఎంసీస్ కంప్లీట్ చేస్తే ఎగ్జాక్ట్లీ 10:30కు ఈ $300 మీ ఎర్నింగ్ వ్యాలెట్ లో జమ చేయడం జరుగుతుంది. మీరు ఎవరిని అడగాల్సిన పని లేదు. మళ్ళీ కంపెనీ మీకు మళ్ళీ ఇగో ఇప్పుడు వస్తుంది, నీకు ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అని ఎప్పుడు మన కంపెనీ చెప్పదు. మళ్ళీ ఇంకా చేయదు. డైరెక్ట్ గా మీ ఎర్నింగ్ వ్యాలెట్ లోకి $300 యాడ్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ జీరో నుంచి ఎప్పుడైతే 1500 డిఎంసీస్ అవుతాయో అప్పుడు $1,500 మీకు రాయల్టీ ఇవ్వడం జరుగుతుంది. 5,000 అయినప్పుడు $5,000 ఇస్తారు. 15,000 అయినప్పుడు $15,000 ఇస్తారు. అదే 50,000 అయినప్పుడు $50,000 ఇస్తారు. 1,50,000 అయినప్పుడు $1,50,000 లీడర్స్ గమనించండి. ఐఎన్ఆర్ కాదు, $1,50,000 ఇమాజిన్ చేసుకోండి. 90 కనుక క్యాల్కులేషన్ ఇస్తే మీకు ఓన్లీ రివార్డ్ లోనే కోట్ల రూపాయల ఇన్కమ్ ఉంది. కానీ మనము ఎడ్యుకేట్ అయ్యి మన సిస్టమ్ ప్రకారము కింద లైఫ్ లైన్లను ఎడ్యుకేట్ చేస్తే అది చెప్పినంత ఈజీగా చెప్పడము ఈజీ, దాన్ని తీసుకోవడము దాని సిస్టమ్ ప్రకారం వెళ్తే 100% మనకు తీసుకునేంత ఇన్కమ్ ఉంది లీడర్స్. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ టీమ్స్ కి మీరు ఎడ్యుకేట్ అయ్యి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి కరెక్ట్ కనుక చేసుకోకపోతే మన ఈ ప్రాజెక్టును 100% తీసుకెళ్లి మన కంపెనీ ఏదైతే ఇస్తానో ఇన్కమ్ లో 100% మనం తీసుకోవచ్చు లీడర్స్. ఇది లీడర్స్. మరి ఇంతకుముందు మనం కండిషన్ చెప్పుకున్నాము. ఇప్పటి వరకు లీడర్స్ అందుకే అర్థం అవ్వలేదు, ముందు తెలియదు కాబట్టి ఇప్పటి వరకు చెప్పుకున్న కండిషన్స్ ఇదే. ఏంది, ఎవరైతే కొత్తగా వస్తున్నారో ఆ వ్యక్తి $10 వచ్చిన వ్యక్తి 300% అంటే $30 ఇన్కమ్ ఎప్పుడైతే ఇన్కమ్ ఎర్న్ చేసుకొని విత్డ్రా చేసుకుంటాడో తను మళ్ళీ రీటాప్అప్ చేయాలనే కండిషన్. ఆ రీటాప్అప్ చేయాలంటే ఫస్ట్ ఆ $10లో 20% వర్త్ గల కాయిన్స్ మనం బై చేయాలి మేనేజ్మెంట్ దగ్గర. అది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ వచ్చి 1% ట్రాన్సాక్షన్ ఫీ విల్ బి డిడక్టెడ్ ఎవ్రీ విత్డ్రావల్. ఇది మనం ఎప్పుడైనా విత్డ్రా చేస్తున్నప్పుడే పడుతుంది, స్టేకింగ్ చేయనప్పుడు ఎప్పుడు కానీ మన ట్రాన్సాక్షన్ ఫీజు పడదు. మీరు ఎప్పుడైతే మీ రాయల్టీ ఇన్కమ్ కానీ ఎర్నింగ్ ఇన్కమ్ కి జనరల్ గా కంపెనీ మనకు డిఎంసీలో యాడ్ చేస్తుంది కాబట్టి ఓన్లీ విత్డ్రావల్ కి డిఎంసీ విత్డ్రావల్ కే మనకు ఇది ట్రాన్సాక్షన్ విత్డ్రావల్ కే మనకు ట్రాన్సాక్షన్ అనేది 1% పడుతుంది. 5% ఆటో విత్డ్రావల్ వీక్లీ మన ఏదైతే ఎర్నింగ్ ఇన్కమ్ ఉందో అది 5% ఆటోమేటిక్ గా మన డిఎంసీలకి ప్రతి ఫ్రైడే 10:30కు తీసుకోవడం జరుగుతుంది. అదే ఫ్రైడే రోజు ఫస్ట్ ఫేజ్ లోనేమో 10:30కి మన ఎర్నింగ్ ఇన్కమ్ 5% డిఎంసీలోని విత్డ్రావల్ వేస్తారు. అదే 10:30 తర్వాత ఇది ఈ లెక్కలు అవగానే 10:30 తర్వాత మీ విత్డ్రా లిమిట్ ప్రకారం మళ్ళీ మీ వాలెట్ కు మన ఇన్కమ్ జమ చేయడం జరుగుతుంది. ఇది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది లీడర్స్. ఇది చాలా మనకు లీడర్స్ కు ఈజీగా తీసుకొచ్చారు కంపెనీ. మరి డిఎంసీ ఏజెంట్ రాయల్టీ ఇన్కమ్ ఏదైతే ఉందో 100% మీరు మండే టు ఫ్రైడే
మీరు 100% విత్డ్రా చేసుకోవచ్చు. అదే సాటర్డే సండే వచ్చి మళ్ళీ ఎర్నింగ్ వ్యాలెట్ లో మన కమిషన్ యాడ్ చేయడం జరుగుతుంది. మరి $10 యూఎస్డిటీ రిక్వైర్డ్ ఎవరైతే కొత్తగా వస్తుండ్రో వాళ్ళు $10తో యాక్టివేట్ చేసుకోవాలి ఫస్ట్ లో. తర్వాత ప్రతి రీటాప్అప్ కు 100% మన దగ్గర ఉన్న కాయిన్స్ వాడుకోవచ్చు. మరి టూర్ ప్యాకేజ్ వ్యాలిడిటీ వచ్చి 365 రోజులు. ఆఫ్టర్ ఎక్స్పైరీ కూడా మనకు ఈ $149 ఏవైతే ఉన్నాయో అవి ఎవ్రీ మంత్ $6 మళ్ళీ 25 months కు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది మనం ఒకవేళ వాడకపోతే. మరి ఏదైతే హాలిడే ప్యాకేజ్ బుక్ చేసుకోవాలంటే ఏమంటే 30% ఏమో మనం యూఎస్డిటీ వాడాలి. అదే 70% ఏమో మన బిఎంవైటీ కాయిన్స్ వాడాలి. మన ఫ్లైట్ టికెట్స్ ఏవైతే మన కాయిన్ ద్వారా ఏమైతే చేసుకోవాలనుకున్నామో మన ఫ్లైట్ టికెట్స్, హోటల్ బుకింగ్స్, ఏదైతే టూర్ ప్యాకేజ్ ఉన్నాయో మనం టూర్ ప్యాకేజ్ ఆల్రెడీ చెప్పుకున్నాము 70-30 లాగా. అదే హోటల్ బుకింగ్స్ కానీ మీకు ఫ్లైట్ టికెట్స్ కానీ ఏదైనా ఉంటే సర్వీసెస్ కానీ 40% ఏమో యూఎస్డిటీ వాడాలి. 60% ఏమో మనము బిఎంవైటీ కాయిన్ కూడా వాడి మనము యూటిలిటీ సర్వీసెస్ మన సర్వీసెస్ ను వాడుకోవచ్చు. మరి మినిమం విత్డ్రా లిమిట్ వచ్చి కంపెనీ ఏదైతే ఆటోమేటిక్ గా ఎవ్రీ వీక్ చేస్తుందో ఆటో విత్డ్రావల్ దానిలో $1 విత్డ్రా లిమిట్ అంటే మీకు 66.67 కాయిన్స్ ఉంటే 100% విత్డ్రా అయిపోతాయి. అదే మీరు మాన్యువల్ గా చేసుకోవాలంటే సాటర్డే నుంచి కనుక సాటర్డే నుంచి గురువారం వరకు అంటే థర్స్డే వరకు మీరు చేసుకోవాలంటే మినిమం విత్డ్రా లిమిట్ $5 ఉంటుంది. అంటే మీకు 350 నియర్లీ బిఎంవైటీ కాయిన్స్ ఉంటే మీరు 100% విత్డ్రా చేసుకోవచ్చు రిటర్న్స్. ఇది కండిషన్స్. మనము ఇప్పుడు మన ఐడిలో టూర్ ప్యాకేజెస్ నెక్స్ట్ మనకి ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకున్నామో ఈ అప్డేట్స్ లో మనం టూర్ ప్యాకేజ్ బుక్ చేసుకోవాలంటే ఎలా బుక్ చేసుకుంటే కంపెనీ ఇచ్చే స్పెషల్ బెనిఫిట్స్ ఏందనేది మనము మీకు నేను ఐడి ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను లీడర్స్. చూడండి, టూర్ ప్యాకేజ్ బుక్ చేసుకుంటే కంపెనీ మనకు కొత్తగా స్పెషల్ గా బెనిఫిట్స్ తీసుకొచ్చింది. అది ఎలానో మీకు చెప్తాను. ఎగ్జాంపుల్ కి ఇప్పుడు టూర్ ప్యాకేజ్ బుక్ చేయాలంటే మనం ఇంత ముందే చెప్పుకున్నాము. ఎలా మనము 30% ఏమో యూఎస్డిటీ వాడతాం, ప్లస్ 70% ఏమో మనం మన బిఎంవైటీ కాయిన్స్ అని వాడతాము. మనం టూర్ ప్యాకేజ్ బుక్ చేసుకోవడానికి కంపెనీ 2 రకాలు తీసుకొచ్చింది. 2 రకాలు బుక్ చేసుకోవచ్చు. నెంబర్ 1 వచ్చి మీరు 30% డాలర్స్ వాడచ్చు, ప్లస్ 70% బిఎంవైటీ కాయిన్ వాడచ్చు. రెండవది వచ్చి 100% యూఎస్డిటీతో కూడా బుక్ చేసుకోవచ్చు. మరి మనం 30-70 వాడి కనుక బుక్ చేస్తే వచ్చే బెనిఫిట్ ఏంది, అదే 100% యూఎస్డిటీతో కనుక బుక్ చేస్తే వచ్చే బెనిఫిట్ ఏందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కనుక ఇప్పుడు 30% యూఎస్డిటీ ప్లస్ 70% బిఎంవైటీ కాయిన్తో బుక్ చేస్తే మనకు 5 డిఎంసీస్ వస్తాయి. అదే కనుక మీరు 100% యూఎస్డిటీతో కనుక బుక్ చేస్తే మీకు 7 డిఎంసీస్ వస్తాయి ఫైనాన్షియల్ బెనిఫిట్ కింద. దాంతో పాటు లీడర్స్ గమనించండి, దాంతో పాటు 15% అదనంగా బిఎంవైటీ కాయిన్స్ మీకు స్టేకింగ్ లో ఇవ్వడం జరుగుతుంది. అంటే 1541 కాయిన్స్ బిఎంవైటీ స్టేకింగ్ లో మీ ఐడిలో జమ చేయడం జరుగుతుంది ప్రతి ప్యాకేజ్ కి. ఇవి 25 months తర్వాత 100% రిలీజ్ అవుతాయి. మీరు కావాలంటే సేల్ చేసుకుంటారా, లేదంటే ప్యాకేజ్ కు వాడుకుంటారా, లేదంటే మీరు యూటిలిటీలో మన ఫ్లైట్ టికెట్ వాడుకుంటారా, మన ఇష్టం లీడర్స్. చూడండి మన ఎండి గారు దూరదృష్టి ఎలా ఉందో. మీరు గనక ప్యాకేజీని గనక చూడండి, మనం ప్రాక్టికల్ గా మీకు చూపిస్తాను. ట్రావెల్ ప్యాకేజ్ లో 2 ఆప్షన్స్ తీసుకొచ్చారు. చూడండి, మీరు ఇలా ఓపెన్ చేయగానే ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి. ఏమంటుంది, పే 100% యూఎస్డిటీ లేదా పే 100% బిఎంవైటీ. ఎగ్జాంపుల్ కు ఫస్ట్ మనం పే 100% బిఎంవైటీ మీద క్లిక్ చేద్దాం. చేస్తే మీకు ఇలా వస్తుంది, డాష్ బోర్డ్ లో ఇలా వస్తుంది. మీరు ఎగ్జాంపుల్ కు థాయిలాండ్ చూడండి, ఇక్కడ అన్ని టోటల్ బై ఏదైతే ప్యాకేజ్ ఉందో ఇక్కడ చూస్తే మీకు ఏముంది, మనకు 0 ఉంది. టోటల్ బై ట్రావెల్ ప్యాకేజ్ 0, స్వాప్ లిమిట్ 0, రిమైనింగ్ స్వాప్ 0. మనకి ఈ స్వాప్ లిమిట్ గురించి ఇంతకుముందే చెప్పుకున్నాము. స్వాప్ లిమిట్ కానీ స్వాప్ రిమైనింగ్ స్వాప్ కానీ అంటే మనము బిఎంవైటీ స్వాప్ ఏదైతే మన స్వాప్ ఉందో ఇక్కడ చూడండి ఇక్కడ స్వాప్ ఉందో, ఈ స్వాప్ లో బై బిఎంవైటీలకు వెళ్ళి
మనకి ఇక్కడ ఏదైతే చూపిస్తుందో అంత విలువైన కాయిన్స్ మనము మేనేజ్మెంట్ దగ్గర పర్చేజ్ చేయాలని అర్థం. ఇక్కడ మనము ఇప్పుడు థాయిలాండ్ ప్యాకేజ్ తీసుకుందాం అనుకోండి, టిక్ చేస్తాను. చూడండి ఇక్కడ అంటే థాయిలాండ్ ప్యాకేజ్ కు టోటల్ గా ఎంత $149. దానిలో స్వాప్ లిమిట్ అంటే 30% లీడర్స్. $149 లో 30% అంటే $44.7 ఉంది. ఆ $44.7 తో మీరు కనుక బై చేస్తే ఇక్కడ చూడండి ఆప్షన్ ఇచ్చింది బై. ఇక్కడ ముందుగా మనము ఇప్పుడు బై చేస్తే ఇక్కడ క్లిక్ చేయగానే బై అనగానే మీకు ఇలా ఒక డిస్ప్లే వస్తుంది. ఇక్కడ చూడండి సేల్ యూఎస్డిటీ ఎంత 44.7 అని టైప్ చేయగానే ఆ 44.7 కు విలువైన కాయిన్స్ ఇక్కడ వచ్చినాయి చూడండి 3192. ఏ లెక్కన ఇస్తున్నాడు 0.0140 అంటే రూపాయి 26 స్టేక్. ఇది స్టేకింగ్ ₹30 లెక్కన మనకు ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ కి మనం చూద్దాము రూపాయి 0.0140 ఇంటూ 90 వేస్తే చూడండి ₹20. ₹26 మనం కాయిన్స్ కంపెనీ దగ్గర కొనుక్కుంటే ₹26 లాగానే ఇస్తారు. మనము స్టేకింగ్ లో పెడితే ప్యాకేజ్ లో పెడితే కూడా మనం పెట్టేది ₹30 అంటే ప్రతి $10కు 25 కాయిన్స్, ప్రతి $1 కి 2.5 BMYT కాయిన్స్ మనకు ప్రాఫిట్ ఉంటది. ఇలా మనం బై చేయాలి. ఇక్కడ మన రిసీవింగ్ అడ్రస్ ఏదైతే పెడతామో, మనం ఏదైతే వాలెట్ ఉందో ఆ వాలెట్ యొక్క రిసీవింగ్ అడ్రస్ ఇక్కడ పెట్టి బై చేస్తే ఆటోమేటిక్ గా మన వాలెట్ లోకి మన BMYT కాయిన్స్ వెళ్తాయి. ఆ తర్వాత మనము మళ్ళీ యథావిధిగా మనం బై చేయొచ్చు. ఇప్పుడు ఇంకా ఆప్షన్ లైవ్ కాలేదు. విత్ ఇన్ నాకు తెలిసి ఈ వీక్ లో అంటే 2 to 3 days లోనే ఇది లైవ్ కాబోతుంది. లీడర్స్ మనము ముందుగానే ఈ ఆప్షన్ మనకు ముందు తెలియాలి కాబట్టి ఈ ఆప్షన్ ముందుగానే తీసుకురావడం జరిగింది. ఇలా చేస్తే మీకు 5 DMCs రావడం జరుగుతుంది. మనము 10,275 కాయిన్స్ మనము స్టేకింగ్ లో అంటే మన ప్యాకేజ్ వాడతాము. దానిలో $44.7 మనం ఏదైతే ఉందో మన మేనేజ్మెంట్ దగ్గర బై చేస్తాము. రిమైనింగ్ ఏదైతే $70 ఉన్నాయో దానికి కాయిన్స్ మన దగ్గర ఉన్నాయి వాడచ్చు. ఇది ఒక పద్ధతి. దీనికి 5 DMCs వస్తాయి. మరి రెండో పద్ధతి ద్వారా కనుక కొనుక్కోవాలనుకుంటే చూడండి, మనము రెండో పద్ధతి ద్వారా కొనుక్కోవాలంటే ట్రావెల్ ప్యాచ్ లోకి వెళ్తున్నాము. అదే 100% USDT చూడండి, 100% USDT కనుక తీసుకుంటే ఇక్కడ చూడండి మీరు ఒక థాయిలాండ్ ప్యాకేజ్ కనుక కొనుక్కుంటే ఇక్కడ 7 DMCs వస్తాయి. అక్కడేమో 5 DMCs, ఇక్కడ 7 DMC రావడం జరుగుతుంది. మీరు డాలర్లో చాలా మంది లీడర్స్ కంపెనీని రిక్వెస్ట్ చేశారు, సార్ ఓన్లీ కాయిన్ ద్వారా మా దగ్గర డాలర్లు కూడా ఉన్నాయి, డాలర్తో బుక్ చేసుకుంటే మా దగ్గర ఊరికే ప్రతిసారి కాయిన్స్ కాకుండా డాలర్తో బుక్ చేసుకుంటే ఏదైనా స్పెషల్ బెనిఫిట్ ఉంటే బాగుంటుంది అనేది కంపెనీ కూడా దాన్ని ఇనిషియేట్ గా తీసుకొని చేయడం జరిగింది. ప్రతి 100% కనుక మీరు USDతో కనుక బుక్ చేస్తే మీకు ఒక ప్యాకేజ్ ఒక ట్రావెల్ ప్యాకేజ్ కి థాయిలాండ్ కనుక బుక్ చేస్తే 7 DMCs వస్తాయి. అదే కాయిన్స్ తో బుక్ చేసుకుంటే 5 DMCs వస్తాయి. అంటే ఇట్లా బుక్ చేస్తే 2 DMCలు అదనంగా రావడం జరుగుతుంది. దాంతో పాటు లీడర్స్ చూడండి ఇలా 7 DMCs ఇస్తూ మళ్ళీ అదనంగా మీకు స్టేకింగ్ లో 1,541 కాయిన్స్ అదనంగా మీకు బోనస్ గా ఇస్తున్నారు. 1,541 కాయిన్స్ స్టేకింగ్ లో ఇస్తారు. ఇవి 25 months తర్వాత 100% మళ్ళీ రిలీజ్ అవుతాయి. మీరు మీ ప్యాకేజ్ వాడుకున్నా సరే, మీరు ప్యాకేజ్ వాడుకున్నా సరే ఇవి 100% మళ్ళీ రిలీజ్ అవుతాయి. ఆఫ్టర్ 25 months తర్వాత 100% రిలీజ్ అవుతాయి. మీరు కావాలంటే వాటిని సేల్ చేసుకుంటారా, యూటిల్ చార్జ్ మన ఇష్టం. అది ఓన్లీ ఇక్కడ డొమెస్టిక్ గోవా తప్ప మిగతా అన్ని గోవా బుక్ చేసుకుంటే మీకు స్టేకింగ్ లో కూడా ఏం రాదు. ఓన్లీ 2 DMCs వస్తాయి. మిగతా అన్ని ఏ ఇంటర్నేషనల్ ప్యాకేజ్ బుక్ చేసుకున్నా సరే మీకు ఆ ప్యాకేజ్ మీద 15% ఏమో స్టేకింగ్ లో వస్తుంది. ప్లస్ DMCs కూడా 7 DMCs వస్తాయి. చూడండి ఎగ్జాంపుల్ కి దుబాయ్ బుక్ చేసుకున్నారు, $299 లో మీకు 7 DMCs వచ్చినాయి. దాంతో పాటు స్టేకింగ్ లో దానిలో $299 లో మీకు 15% కాబట్టి ఎంత ఉన్నాయి చూడండి 3,093 కాయిన్స్ మీకు స్టేకింగ్ లో ఇవ్వడం జరుగుతుంది లీడర్స్. అదే కనుక మీరు ఇక్కడ ఫుకెట్ అండ్ కరాని బుక్ చేసుకుంటే మీకు దానిలో 15% అంటే 3,600
మీకు 20 తీసుకోవడం జరుగుతుంది. అదే కనుక మీరు వియట్నాం బుక్ చేసుకుంటే దానిలో 15% అంటే 3016 మీకు స్టేకింగ్ లో ఇవ్వడం జరుగుతుంది లీడర్స్. ఇలాగే నెక్స్ట్ మనకు ట్రావెల్ పోర్టల్ అనేది ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో ఆ ట్రావెల్ పోర్టల్లో కూడా మనము మన సర్వీసెస్ కానీ ఫ్లైట్ టికెట్ కానీ బుక్ చేసుకోవాలంటే సేమ్ ఇలాగే 40% యూఎస్డిటీస్ వాడాలి, 60% ఏమో మన బిఎంవైటి కాయిన్స్ వాడి మనం ఫ్లైట్ టికెట్స్ కానీ హోటల్స్ కానీ లేదా టూర్ ప్యాకేజెస్ కానీ అంటే అలాంటి టూర్ ప్యాకేజెస్ 70-30 లాగా తీసుకుంటున్నాం. అక్కడ సర్వీసెస్ కానీ ఫ్లైట్ టికెట్ కానీ 60-40 అంటే 60% ఏమో బిఎంవైటి కాయిన్స్, 40% ఏమో మన యూఎస్డిటీ వాడాలి లీడర్స్. చూడండి మరి డాలర్స్ ఎక్కడి నుంచి వస్తాయి సార్ అంటే 100% మీ ఎర్నింగ్ ఇన్కమ్ కానీ మీ రాయల్టీ కానీ ఏదైతే ఉందో దాన్ని స్వాప్ చేసి యూఎస్డిటి తీసుకురాయేది ఆల్రెడీ ట్రయల్ రన్ లో ఉంది. విత్ ఇన్ 2 to 3 days లో మీకు అందుబాటులో తీసుకొస్తారు. ఆ అందుబాటులోకి ఎప్పుడైతే వస్తుందో ఇది మన ఈ ప్యాకేజ్ యూఎస్డిటీతో బై చేయడం కానీ లేదా 30-70తో బై చేయడం కానీ లేదా 60-40తో ట్రావెల్ పోర్టల్లో కొనుక్కోవడం కానీ లైవ్ చేయడం జరుగుతుంది లీడర్స్. మనకు ఎక్స్చేంజ్ కూడా తీసుకురావడం పోతున్నారు. ఆ ఎక్స్చేంజ్ లోకి వెళ్ళి ఇప్పటి వరకు ఏదైతే ఉందో స్వాప్ చేస్తున్నామో అది స్వాప్ చేసి మీ దగ్గర ఉన్న ఎర్నింగ్ అండ్ రాయల్టీ ఇన్కమ్ లో 100% మీరు యూఎస్డిటీ తీసుకోవచ్చు. Please like, share, and subscribe now. Board My Trip Telugu.